దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధ అబ్రహాం ఇస్సాయి యాకోబుల గొప్ప దేవానికి వందనాలు ప్రభా. మరి క్వశ్చన్ అవర్ని మీరు దీవించండి ప్రభా. బంధకాలు వేస్తున్న సైతాన్ని కూల్చివేయండి ఈరోజు ప్రభా. మరి ఆత్మీయ విషయాలు, అనేక విషయాలు బయలుపరచలాగున నీ బిడ్డలను మీరే ప్రేరేపించి మీరే ఆన్సర్ అనుగ్రహించండి ప్రభా. మరి చెప్పే ఆన్సర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేటట్టు, తెలియని వాళ్ళకి అనేక రహస్య సంగతులు బయలుపరచలాగున మీరే సహాయం చేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఇంకెవరైతే రాలేదో వాళ్ళందరూ వచ్చేట కృప అనుగ్రహించు. సైతాన్ చీకటి శక్తులని బంధించు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించు. యహౌ జబార్ రబల రబా షిఖేంద్ ఆ రబౌ రిబౌ షరియరజన తండ్రి మీరే నడిపించి మీరే ఆశీర్వదించి అద్భుతాలు చేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. నాకు తెలిస్తే ఖచ్చితంగా చెప్తాను. థ్యాంక్ యూ. రైట్, మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. మన గ్రూప్లో నిన్ననో ఈరోజు ఒక మెసేజ్, ఒక వీడియో పెట్టాను 2 గంటలది, అమ్మ తేజ గారిది. మరి ఆ వీడియోలో ఏమంటుండంటే, ఆయన విజయ్ ప్రసాద్ రెడ్డి ఒక చీటరు, అనేక పాస్టులను తిడతాడు అని చెప్పి ఎన్నెన్నో చెప్తున్నాడు. ఇక్కడ విజయ్ ప్రసాద్ రెడ్డి గారి గురించి మనం ఆలోచన చేస్తే, ఆయన చర్చ్ ఆఫ్ క్రైస్ట్ బ్యాక్గ్రౌండ్. చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో ఉండేటోళ్ళు ఎవరు కూడా భాషలు, స్వస్థతలు, దేవుడు మాట్లాడతాడు అంటే నమ్మరు వాళ్ళు. ఓన్లీ వాక్యం వాక్యం వాక్యమే అంటారు. కానీ కొన్ని దినాల నుంచి చూస్తే విజయ్ ప్రసాద్ రెడ్డి గారు చాలా చేంజ్ అయ్యాడు. ఫిన్హాస్ అని ఒక దైవజనుడు దాదాపుగా 4.5 గంట ఒక వీడియో పెట్టిండు. విజయ్ ప్రసాద్ రెడ్డి మొత్తం బండారం బయట తీసిండు. ఆయనకు ఆల్రెడీ ఒక భార్య ఉంటే చర్చి మెంబర్ని ప్రేమించి ఉన్న భార్యను వదిలేసిండు అని చెప్పి పెద్ద వీడియో తీసిండు. తర్వాత విజయ్ ప్రసాద్ రెడ్డి గారు పరిశుద్ధాత్మకి విరుద్ధంగా మాట్లాడేవాడు. అంటే భాషలు లేవు, స్వస్థతలు లేవు, విశ్వాసం ఉంటే సరిపోతుంది, ఇట్లా ఎన్నో అద్భుతాలు ఆ రోజే జరిగినాయి, ఇప్పుడు జరుగుతలేదు, మిమ్మల్ని అందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఇట్లా చెప్పేటోడు. ఆ ఫిన్హాస్ అనే వ్యక్తి వీడియో పెట్టిన తర్వాత ఈయనలో చాలా మార్పు వచ్చింది. యాక్చువల్గా అయితే విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఎవరికైనా కౌంటర్ ఇస్తాడు, ఆయన కౌంటర్ చేయలేకపోయింది. మొత్తం వాస్తవం చూపించాడు. అమ్మ తేజ అనే దైవజనుడు ఇక్కడ సికింద్రాబాద్లో హరిహర కళాభవన్ ఎవ్రీ సెకండ్ సాటర్డే వచ్చి మీటింగ్ పెడతాడు. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఈయన మీటింగ్ పెట్టి ఆయన చేసేవన్నీ కూడా చీప్ ట్రిక్స్, అదంతా దేవుని మాట్లాడింది కాదు అని చెప్పి ఈయన ఛాలెంజ్ ఇచ్చాడు. ఈయన ఇచ్చిన ఛాలెంజ్ ఏంటంటే, బ్రదర్ నీకు నిజంగా దేవుడు వరమే ఇస్తే నా ముందలు చేయి, నేను ఒప్పుకుంటా, నేను నీకు పైసలు కూడా ఇస్తాను అని చెప్పిండు. సరే, కాకినాడలో నువ్వు వస్తున్నావు కదా ఈ నెలలో, పోనీ కాకినాడ కన్నా నేను వస్తా, అక్కడ కూడా నా ముందర పేర్లు చదివి కొంచెం చూపి అని చెప్పిండు. అమ్మ తేజ గారు ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయలేదు. మరి ఎందుకు చేయలేదో అర్థమవుతలేదు. వద్దన్న వాక్యం ద్వారానే మాట్లాడుకుందాము అని చెప్పేసి వెళ్ళిపోయాడు. సరే అని చెప్పి నేను కొంచెం నచ్చ చెప్పేసి, నువ్వు చేసింది తప్పు తమ్ముడు, నువ్వు వాక్యం చెప్పకుండా ఇవన్నీ చేస్తున్నావు గారడి, నువ్వు వాక్యం చెప్పు, నేను ఇంకా నీకు వాక్యం నేర్పిస్తాను, ఇంకా నువ్వు దేవుళ్ళు ఎదుగు, ఇంకా బాగా చాలా మనస్ఫూర్తిగా మాట్లాడినా. నేను ఆశ్చర్యపోయినా ఆయన మాటలు విని. మాట్లాడేది విజయ్ ప్రసాద్ రెడ్డి అని అనుకున్నాను నేను. అంతగా మార్పు వచ్చింది ఆయనకి. మళ్ళా మొన్న ఈయన వేరే అమ్మ తేజ గారు ఆయన చెప్పింది ఏం వినకుండా ఆయన స్టైల్లో ఆయన వెళ్ళిపోతున్నారు. విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మళ్ళీ చెప్పారు, ఇది తప్పు బ్రదర్, ఇట్లా చేయొద్దు అని చెప్తే కూడా నిన్న మళ్ళీ విజయ్ ప్రసాద్ రెడ్డి భాషలు నమ్మడు, అవి నమ్మడు, ఇవి నమ్మడు. విజయ్ ప్రసాద్ రెడ్డి గారు మొన్న ఏం చెప్పారంటే, భాషలు, స్వస్థతలు ఇవన్నీ ఉన్నాయి బ్రదర్, ఇవి ఉన్నాయని నమ్ముతున్నా, నా దేవుడు స్వస్థతలు చేస్తాడని నమ్ముతున్నా, నువ్వు చేస్తావంటే నాకు నమ్మకం వస్తలేదు, ఆ నమ్మకం చూపించు అన్నాడు. ఇప్పటి వరకు కూడా అమ్మ తేజ అనేవారు అయ్యగారు ఇంతవరకు కూడా మరి ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేయలేదు. అదే అర్థమవుతలేదు నాకు. ఇంకేవేవో చెప్తున్నాడు ఆయన, అన్నీ చెప్తున్నాడు కానీ, సరే అన్న నాలో వరం ఉందా లేదా చూద్దాము,
కాకినాడలో ఒక మూగ పేషెంట్ని తీసుకొని వచ్చిండు ఒక పాస్టర్ గారు, విజయ్ ప్రసాద్ రెడ్డి క్యాండిడేట్. ఆయనను చూపిస్తున్నాడు ఈయన, చూడండి ఆయన ఎలా నవ్వుతున్నాడో, ఇట్లా తీసుకురావచ్చా, నువ్వు స్వస్థత చేయి చూద్దామని అట్లా అనొచ్చా, నాకు ఎలా ప్రార్థన చేయాలనిపిస్తుంది అని చెప్పి ఈయన కవర్ చేసుకుంటుండు. కానీ వాళ్ళ మూతి మీద కొట్టేటట్టు ఒక అద్భుతమో ఒక స్వస్థతను చేసి ఉంటే, పోనీ ఆమె కనీసం ఆమె ఒక పేరన్న పిలిచి ఉంటే అది డిఫరెంట్గా ఉండేది. హల్లెలూయా. ఇట్లనే మళ్ళీ రాజమండ్రిలోనో లేకపోతే కాకినాడలోనో ఏమైంది అంటే, ఒక కానిస్టేబుల్ని లేపాడు. వాళ్ళ భార్య పేరు కీర్తననో ఏమో ఉంది. పక్కన ఈయన కూర్చున్నాడు. వచ్చావా ప్రశాంత్ అన్నాడు. లేచిండు. ఇక సరే అని చెప్పి ఏదో మాట్లాడిండు. ప్రేయర్ అయిపోయి వచ్చి ఆమె స్టేజ్ మీద వచ్చిన తర్వాత మా ఆయన పేరు ప్రవీణ్ అన్నది. అయ్యగారేమో ప్రశాంత్ అని పిలిచిండు. అది రికార్డ్ అయింది. ఈమెమో ప్రవీణ్ అంటుంది. అది మనోళ్ళు పట్టుకొని వేరే ఛానల్ వాళ్ళు దాన్ని చూస్తే విజయ్ ప్రసాద్ రెడ్డి చూసి అది కూడా వేసిండు. ఇగో నేను చెప్తే మీరు నమ్మలేదు, దేవుడు అట్లా కన్ఫ్యూజ్ అవ్వడు కదా, దేవుడు మాట్లాడుతుండు దేవుడు మాట్లాడితే ఇట్లా ఉండదు కదా అని చెప్పి ఈయన సవరించిండు. ఈయన సవరించిన తర్వాత ఏమైందంటే, మరి విజయ్ ప్రసాద్ రెడ్డి గారు అమ్మతేజ గారు ఏం చేశారు అని అంటే, ఆ వీడియో గురించి సరిగా చూడక అవగాహన లేక, నేను కరెక్టే పలికాను, నేను ప్రవీణ్ అనే పలికాను, వాళ్ళు ప్రశాంత్ అని మార్చుకున్నారు, అంతా మిక్సింగ్ చేసి నా మీద బురద జరుగుతున్నారు అని చెప్పిండు. అయితే ఈ ప్రవీణ్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ప్రశాంత్ అనే వ్యక్తి ఎవరు ఉన్నారో, ఆయన విజయ్ ప్రసాద్ రెడ్డికి ఫోన్ చేసి అన్న మీ ఛానల్లో అది వేసుకున్నావు కదా, అది డిలీట్ చేసేసి అన్నాడు. ఎందుకు బ్రదర్ ఏమైంది అని అంటే, మేము అన్యులమన్నా, మేము వస్తే మా డిపార్ట్మెంట్, ఆయన మదిరా దగ్గర వైరా అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఆ వైరా దగ్గర ఆయన కానిస్టేబుల్ అనమాట. ఆయన పేరు యాక్చువల్గా ప్రవీణ్, ఆయన పేరు. ఈయన ప్రశాంత్ అని పిలిచిండు. అన్న అది కరెక్టే అన్న, ఆయన ప్రశాంత్ అనే పిలిచిండు, కానీ నా పేరు ప్రవీణ్ అన్న, కానీ తీసేసేయండి, ఎందుకంటే నాకు ఇబ్బంది అవుతుంది, మా డిపార్ట్మెంట్లో అందరు నన్ను తిడుతున్నారు, అరే వాళ్ళు ఆల్రెడీ మోసాలు చేస్తారా, ఎందుకు పోయినావు అంటున్నారు అని అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ అమ్మతేజ గారు ఏం చెప్తున్నారంటే, నా వీడియోని మిక్సింగ్ చేసిరని చెప్తున్నాడు. సాక్షే ఒప్పుకుంటున్నాడు అక్కడ, నాకు తప్పు పిలిచిండు అని చెప్పి. ఇప్పుడు అమ్మతేజ గారు వచ్చి ఏమంటున్నంటే, విజయ్ ప్రసాద్ రెడ్డి అనేటోడు అలాంటోడు ఇలాంటోడు అని చెప్తున్నాడు. అయితే నేను అమ్మతేజ గారు ఒకవేళ కలిస్తే, అమ్మతేజ గారికి ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు విజయ్ ప్రసాద్ రెడ్డి లేకపోతే శాంసన్ బ్రదరు ఎవడో స్వస్థతలు నువ్వు చేస్తున్నా అన్నావు, పేరు పెట్టి పిలుస్తున్నా అన్న, అందరి ముందలు చేస్తే అయ్యిపోతుంది, అందరి ముందలు ఏమైనా చేస్తారు, అదే బాధ అనిపిస్తుంది. ఇక ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, భవిష్యత్తులో మీకు కూడా అనేక రకాలుగా అనేక క్వశ్చన్స్ వస్తాయి. నువ్వు ఏం పని చేస్తున్నావో అందులో నైపుణ్యత కలిగి ఉండాలి. పేర్లు పిలిచే వరం లేదని కాదు, ఆ వరం ఉంది, నేను నమ్ముతా, నేను కూడా విలువగలుగుతా. ఎందుకంటే నాలో విశ్వాసం అనే వరం ఉంది. ఆ విశ్వాసం వరం మీద పూర్తిగా డిపెండ్ అయితే పేర్లే కాదు, ఇంటి పేర్లతో సహా చెప్తా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్తో సహా చెప్తా. కానీ అక్కడ వాక్యం పెద్దగా ఫలించదాడ, నేను ఒక మాంత్రికుడిని అయిపోతా. నేను పేర్లు పెట్టి పిలవటం వల్ల జనాలు వస్తారు, మంచి కానుక వస్తుంది, కానీ ఆత్మ రక్షింపబడదు. అందుకే నేను ఆ రూట్కి వెళ్ళకుండా వాక్యం అనే రూట్కి వెళ్తున్నా. అయితే పేర్లు పెట్టి పిలిచే వరం ఉంది, కొంతమందికి ఉంది, దైవజనులకు. ఇప్పుడు నేను ప్రవచనము ఓరియంటేషన్ క్లాసెస్ అని పెట్టినా అనుకోండి, మీకు అంతకుముందు ఒకసారి మనం పెట్టినాం, కొంతమందికి ప్రవచనం వరం రిలీజ్ అయింది. 90% మ్యాక్సిమం కరెక్ట్గా చెప్పారు అందరు, ఏం తెలియకపోతే కూడా. దాన్ని బాగా ప్రాక్టీస్ చేయించి ప్రార్థన చేస్తే మీకు కూడా వస్తుంది. ఇంటి పేర్లతో సహా, డేట్ ఆఫ్ బర్త్తో సహా చెప్పగలుగుతారు మీరు. ఎట్లా అంటే, నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అన్నాడు. నీలో ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఈ వరాలన్నీ ఇస్తాడు. ఈ వరాలని ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి అంటే, మనం బాగా ప్రార్థనలో ఉన్నప్పుడు, బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు యాక్టివేట్ అవుతాయి. పెద్ద విషయమేం కాదు. ఇక్కడ జరుగుతుంది ఏంటి అని అంటే, ఆ వరంని వాళ్ళు ప్రూవ్ చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు విజయ్ ప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు వ్యక్తులు ఎప్పుడు మారుతారు?
ఇలాంటివి లైవ్లో వాళ్ళకి కనబడినప్పుడు ఓహో బ్రదర్ మీరు కూడా కరెక్టే చెప్పారు, మేము నమ్మలేదు అని అదే అంటున్నాడు పాపం. నాకు తెలియదు నాన్న, నువ్వు నా చర్చిలో కూడా చాలామంది కుంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ పోనీ నా చర్చిలో వచ్చాను, నువ్వు ప్రవచించు, నువ్వు చెప్పు అని చెప్తే కూడా ఓకే బ్రదర్ అంటే అయిపోతుంది. దానికైనా ఇంతవరకు కూడా రాలేదు. రాకుండా అన్నీ కూడా మేకప్ చేసుకుంటా కవర్ చేసుకుంటూ వచ్చాడు. నేను ఓవరాల్గా మీకు చెప్పేది ఏంటంటే, ఈ సభాముఖంగా నువ్వు ఏ వరమన్నా నేర్చుకో, ఏ వరమన్నా ప్రాక్టీస్ చేయి, ఆ వరం మీద నైపుణ్యత రావాలి. తర్వాత మనకు ఎలాంటి వరాలు ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. మనం ఎలా తెలుస్తుంది బ్రదర్ అంటే, మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనకి అర్థమవుతుంది. అన్నిటికంటే గొప్ప వరం ఏంటంటే వాక్యం బోధించటం. ఎందుకు అనంటే ఒక ప్రవచనం రిలీజ్ చేయాలన్నా, ఒక ప్రవక్తను సెట్ చేయాలన్నా, ఒక అపోస్తులుగా మార్చాలన్నా అదంతా కూడా వాక్యం మీదనే బేస్ ఉంటుంది. కాబట్టి వాక్యం నేర్చుకోనికి మీరు అందరూ కూడా ప్రయత్నం చేయండి. వాక్యం నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే దేవుడు చాలా విషయాలు బలపరుస్తాడు. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మీ ఇంట్లో అందరూ కూడా ఫ్యామిలీ ప్రేయర్ని స్టార్ట్ చేయండి. మీ ఇంటి వారు బయట ఉన్నారనుకోండి, ఆ టైంకి ఇప్పుడు కాన్ఫరెన్స్ ప్రేయర్ ఎట్లా స్టార్ట్ చేసినామో అలా ఆ టైంకి అరే నేను వాట్సాప్ ఫోన్ చేస్తాను, మనం కలిసి ప్రార్థన చేద్దాము అని ఒకటి ఫ్యామిలీ ప్రేయర్ ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేయాలి. దానివల్ల చాలా బ్లెస్సింగ్స్ వస్తాయి, గొప్ప అద్భుతాలు జరుగుతాయి. నువ్వు ఏ ప్రేయర్ చేయకపోయినా, ఏ చర్చికి పోకపోయినా, నువ్వు అసలు బైబుల్ రీడింగ్ చేయకపోయినా కుటుంబ ప్రార్థన అనేది ఉండాలి. కుటుంబంలో ఎవరు సపోర్ట్ చేస్తలేరు అయినా పర్వాలేదు, మీరే ఒక టైం సెలెక్ట్ చేసుకొని ప్రేయర్ చేయండి, పాటలు పాడండి, ప్రభువుని స్తుతించండి. మీ ఇంటి వారికి కూడా తెలుస్తుంది, మా అమ్మనో మా నాన్నో ఈ టైంలో ప్రేయర్లో ఉంటారు అని చెప్పంగా వాళ్ళు ఒకరోజు వచ్చేస్తారు. మనం బయట దేశంలో ఉంటే కూడా ఒక టైం సెట్ చేసుకొని ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోవచ్చు. దానికి ఖచ్చితంగా ఉండాలని చేయాలని లేదు, చేయాలి. అయితే ఏమవుతుందంటే ఒక 2-3 రోజులు చేసుకొని 4వ రోజు ఏదో ఒకటి మిస్ అయిపోతుంది. ఎందుకు మిస్ అవుతుంది? మనం మిస్ చేస్తలేం, సైతానుడు మనని మిస్ చేస్తున్నాడు. ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఫ్యామిలీ ప్రేయర్ చేస్తూ ఉంటే ఆత్మీయంగా బాగా డెవలప్మెంట్ అవుతారు, ఐక్యత పెరుగుతుంది. మీ ఒక్కరి ప్రార్థనకి ఇంటి వారి ప్రార్థనలకి చాలా తేడా ఉంటుంది. సైతాన్ ఖచ్చితంగా దెబ్బతీస్తూ ఉంటాడు. దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఒకవేళ పడిపోయినా, ఒకవేళ డైవర్ట్ అయిపోయినా మళ్ళా మనంతటా మనము చేసుకొని ఫ్యామిలీలో ప్రేయరు పాటలు కొన్ని రోజులు ప్రేయరు పాటలు చేయండి. బైబిల్కి సంబంధించిన ఎన్నో బుక్స్ ఉన్నాయి, నాకు అడిగితే ఇస్తాను, స్టోరీస్ బుక్స్. పిల్లలను కూర్చోబెట్టి ఏదో ఒక స్టోరీ చెప్పండి, అంత అయిపోయిన తర్వాత తల మీద చేయబెట్టి ప్రార్థన చేసేయండి, అంతే. దీనివల్ల చాలా ఆత్మీయత పెరుగుతుంది. హల్లెలూయా. క్రిస్టియన్స్ అంటే ఓన్లీ సండే రోజు ప్రేయర్కి పోవటం, మిగతా టైంలో ఎంజాయ్ చేయటం అనేది కాదు. క్రిస్టియన్స్ అంటే టోటల్ ప్రేయర్ లైఫ్ మీద ఇప్పుడు డిపెండ్ అయిపోవాలి. ఎందుకంటే ఫ్యామిలీ ప్రేయర్స్ వల్లనే దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేసిండు. ఫ్యామిలీలో ఐక్యత పెరిగింది. సైతాను ఫ్యామిలీ లోపల రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది. పిడికిడి బిగిస్తే గాలి కూడా పోద్ది దాని లోపలికి వెళ్ళి. ఒక్క వేలన్న బయటికి వెళ్ళిపోయింది అనుకో, ఈజీగా గాలి పిడికిడి లోపల వెళ్ళిపోతుంది. అందుకే మనం గొప్ప కార్యాలు చూడాలన్నా, మన కుటుంబంలో మనం నంబర్ 1 అనిపించుకోవాలన్నా, దేవుని ప్రియమైన వాళ్ళ ఫ్యామిలీ ప్రేయర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొంతమందికి ఫ్యామిలీ ప్రేయర్ చేద్దాము అని అంటే అన్న ఉండడు, అమ్మ ఉండదు, తల్లి ఉండరు, భర్త ఉండడు, పిల్లలు ఉండరు. వాళ్ళు ఏం చేయాలంటే ఎవరో ఒక ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకొని, బ్రదర్ సిస్టర్ ఈ టైంకి మనం ప్రేయర్ చేసుకుందాం, నా ప్రాబ్లమ్స్ కోసం మీరు చేయండి, మీకోసం నేను చేస్తాను, అట్లా చేసుకున్నా కానీ చాలా చాలా విడుదల వస్తుంది. మీరు చేయండి, ఒక 1 వీక్ తర్వాత చూడండి, మీరే చాలా చేంజెస్, చాలా బ్యాలెన్స్ అవుతుంది లైఫ్. మీరు దేనికోసం అయితే పరిగెత్తుతున్నారో అది ఆటోమేటిక్ మీ లైఫ్లోకి వెళ్ళి జరిగిపోతుంది. అది అంటే ఆ ప్రాబ్లం సక్సెస్ అయిపోతుంది, అది క్లియర్ అయిపోతుంది అనమాట. ఫ్యామిలీ ప్రేయర్ అనేది అంత పవర్ఫుల్. కాబట్టి మీరు అందరూ కూడా ఫ్యామిలీ ప్రేయర్లో దయచేసి ఉండండి అని నేను ప్రభు పేరిట కోరుతున్నాను. మంచిది. ఇప్పుడు ఇంకేదైనా డౌట్ ఉంటే అడగండి.
మహిమ కలుగును గాక. మరి ఈ ఆత్మలనేవి మరి చనిపోయిన మనుషులు ఈ లోకములో మరి ఉండరు. పడిపోయిన దేవదూతలే ఆత్మలు, లేకపోతే దేవతలు మరి అని మరి విన్నాము. మరి దీంట్లో పురుషులు కానీ స్త్రీలు కానీ ఉండరని అని చెప్పినట్టుగా ఉన్నారనుకుంటా. మరి ఈ నైటు మరి వీళ్ళు స్త్రీ మనుషుల దగ్గరకు వచ్చి మరి మనుషుల్ని కలిసి వెళ్ళినట్టుగా మరి జరుగుతూ ఉండటం అనేది ఏమిటి, మరి ఎందుకు వల్ల ఇట్లా జరుగుతుంది? మరి నేనైతే నాకు అనుభవంగానే నేను చెబుతున్నాను. మరి ఏ విధంగా ఎట్లా వస్తుంది, ఇది ఎట్లా జరుగుతుంది? మరి లోకంలో చెప్పేది అన్నప్పుడు ఏంటంటే, కొందరి దగ్గర కూడా పాస్టర్ గారి దగ్గర కూడా మరి నేను ఒక పాస్టర్ గారి దగ్గర విన్నది ఏంటంటే, నేను చాలా ప్రాముఖ్యమైన పాస్టర్ గారు, నేను కొంచెం దూరం వెళ్ళి ఉన్నప్పుడు అక్కడ నేను ఆయనతో కొంచెం ఎక్కువసేపు కొంచెం మాట్లాడి, కొంచెం నేను కూడా సమస్యగా వచ్చినప్పుడు చెబితే, ఆయన ఇట్లా ఒక సమస్య గురించి ఎప్పటి నుంచో నేను ప్రార్థన చేస్తున్నానండి. ఒక 2 భార్యాభర్తలు ఉన్నారు. మాంత్రికుడు వచ్చి రోజు ఈ అమ్మాయితో కలిసి వెళ్తున్నాడండి, ఈ దుర్మార్గుడు, నేను ఆపలేకపోతున్నాను అని అక్కడ చాలాసేపు అతను ఒక ప్రేయర్ చేసి, ఒక అరగంట సేపు ప్రేయర్ చేసి అతను విసుగుపోయి నాకు చెప్పి పైకి వెళ్ళిపోయాడు డాబాద్మికి. అక్కడ సమస్యను బట్టి నేను అప్పుడు అర్థం చేసుకున్నది అతను చెప్పిన దాన్ని బట్టి. మరి మా దగ్గరికి మగవాళ్ళ దగ్గరికి ఆడవాళ్ళ దగ్గరికి మగవాళ్ళు వచ్చి కలిసి వెళ్తారు. ఇదేంటి భ్రమించటమా, భ్రమ పెట్టడమా, కల్పించటమా, ఏంటి? దీని సమస్య గురించి కొంచెం మీరు వివరంగా చెప్పండి. ఓకే అంకుల్, మంచి డౌట్ అడిగారు అంకుల్ మీరు. మనకి దయ్యాల శాస్త్రం అని చెప్పి సబ్జెక్ట్ వస్తుంది, 2-3 రోజుల్లో వస్తుంది. అందులో వీటి గురించి విపులంగా మీకు అర్థమవుతుంది. అయినా కానీ ఇప్పుడైతే నేను మ్యాక్సిమం చెప్తాను. సైతాను అనేది అది ఏం చేస్తుంది అంటే, మనుషులను ఏదో రకంగా చెడగొట్టాలని చూస్తుంది. ఏదో రకంగా మైండ్ డైవర్ట్ చేయటము, దాని తర్వాత ఇబ్బంది పెట్టడం, వాటి కోరికలు తీర్చుకోవటం అనేటివి చేస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు దీంట్లో చాలా కోణాలు ఉన్నాయన్నమాట. సైతాన్ చేసేది మాత్రం చాలా భయంకరమైన మోసం అది. అవి పడిపోయిన దేవదూతలు మాయా స్వరూపం. ఇప్పుడు మామూలుగా దేవదూతలకి తమ బాడీ స్ట్రక్చర్ని మార్చుకునే పవర్ ఉందన్నమాట. ఇవి పడిపోయిన దేవదూతలు కాబట్టి వీటికి కూడా ఆ శక్తి ఉంటాయి. ఆ శక్తి ఉండటం బట్టి ఆ దురాత్మలు మన మీదకి వచ్చినప్పుడు వాటికి బాడీ ఉన్నట్టు, వాటికి హెయిర్స్ ఉన్నట్టు, ఇప్పుడు నా మీద కూడా చాలా సైతాన్ శక్తులు దాడి చేసినప్పుడు వాటికి గోర్లు ఉన్నట్టు, వాటి హెయిర్స్ నా మీద పడినట్టు నాకు అనిపిస్తుండే. ఇట్లా పట్టుకుంటే ఇట్లా పెద్ద వేలు, నేను ప్రెజెన్స్ చూసిన అనమాట. పెద్ద వేలు మామూలుగా పట్టుకుంటే ఎట్లా ఉంటే ఆ వేలు ఇట్లా ఇరుచుకొని పక్కకు జరిగిపోవటం, ఇవన్నీ కూడా కనిపించినాయి. అయితే వీటిలో చాలా కోణాలు, చాలా రకాల దురాత్మల శక్తులు అనేవి ఉన్నాయి. కొన్ని ఏమో దురాత్మ శక్తులు ఎలా ఉంటాయంటే, బాగా తాగాలని ఉంటాయి. ఒక వ్యక్తి బాగా మందు తాగుతున్నాడు అంటే దానికి కారణము ఆ మందు తాగిపించే సైతాన్ ఉంటుంది. అట్లనే కొన్ని సైతాన్ శక్తులు, ఈ వ్యభిచార సైతాన్ శక్తులు ఉంటాయి. ఈ వ్యభిచార సైతాన్ శక్తులు ఏం చేస్తాయంటే, ఇది వ్యభిచారం చేపిస్తూ ఇవి కూడా తృప్తి పొందుతూ ఉంటాయి. అవి ఆ ఒక రకమైన శక్తులు అన్నమాట. కొన్ని శక్తులు సిగరెట్ తాగే శక్తులు ఉంటాయి. ఓవరాల్గా వీటి కాన్సెప్ట్ ఏంటంటే, మనిషిని పాడు చేయాలి. ఇప్పుడు సిగరెట్ శక్తి ఉందనుకోండి, అది ఒక మనిషిలో దూరి బాగా సిగరెట్ తాగిపిస్తుంది. సిగరెట్ ఈ మనిషి తాగుతలేడు, సిగరెట్ని ఈ మనిషి తాగుతున్నాడు, సిగరెట్ని ఈ మనిషి తాగుతుంది. సిగరెట్ అనే శక్తి మనిషిని తాగేస్తుంది. దానివల్ల ఏమైపోతుంది, ఈ మనిషి నాశనం అయిపోతున్నాడు. అట్లా దురాత్మ శక్తులు అనేటివి చాలా రకాలుగా ఉండి, ఎవరిని ఎలా ఇబ్బంది పెట్టాలో, ఎవరిని ఎలా మోసం చేయాలి, నాశనం చేయాలో ఆ విధంగా నాశనం చేస్తూ ఉంటాయి. అయితే
వీటి గురించి మనం ఎంత స్టడీ చేసినా కానీ వీటి గురించి చెప్పేవాళ్ళు పెద్దగా లేరు, చాలా తక్కువ మంది ఉన్నారు. వీటి గురించి బాగా చెప్పాలంటే మాంత్రికులే బాగా చెప్పగలుగుతారు, లేదు అంటే దైవజనులు కూడా చెప్పగలుగుతారు. అంటే వారి సామ్రాజ్యము, వాళ్ళ ఊరు, వాటికి కూడా సామ్రాజ్యం ఉంటుంది, వాటికి కూడా ఇల్లులు ఉంటాయి మధ్యాకాశంలో. ఆ ఇంట్లో అవి రెస్ట్ తీసుకుంటాయి. సేమ్ మన లెక్కనే ఇప్పుడు మనం ఎలా అయితే కాన్ఫరెన్స్ ప్రేయర్ చేసుకుంటున్నామో అలా సైతాన్ శక్తులు అన్నీ కూడా కాన్ఫరెన్స్ ప్రేయర్ పెట్టుకుంటాయి అర్ధరాత్రిలో. వాళ్ళ లీడర్ ఉంటాడు, నువ్వు ఎంతమందిని పడేసినావు అంటాడు. నేను పలానా వ్యక్తిని పడేసినానంటే, ఓహో ఇంకా ఇంతమందిని పడేయాలి, ఇగో ఆయన శాంసన్ అనే వ్యక్తి బాగా డెవలప్మెంట్ అవుతుండు, అసలు ఆయన వీక్నెస్ ఏంది తీసుకురండి అని అంటే ఆల్రెడీ మనకు సంబంధించినంతా కూడా ముందే వాళ్ళు కనిపెట్టేస్తారు. సార్ మరి ఆయనకి ఇట్లాంటివి ఈ వీక్నెస్ ఉంది అని అంటే ప్రతి వ్యక్తికి ఏదో వీక్నెస్ ఉంటుంది. ఆ వీక్నెస్ని పోయి బాగా గెలికి డెవలప్ చేస్తారు, దాన్ని మళ్ళీ పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు సైతాన్ శక్తుల్లో వ్యభిచారం చేపించే సైతాన్ శక్తి వేరే ఉంటుంది, తిండిపోతూ సైతాన్ శక్తి వేరే ఉంటుంది, లేకపోతే బాగా బంగారం వేసుకొని అలంకరణ వేసుకొని అందరికి చూపించుకునే సైతాన్ శక్తి ఉంటుంది. బాగా బంగారం ధరించాల, ఆ బంగారం కోసం ఎవరినైనా చంపేస్తారు, ఏదైనా చేస్తారు. దానికి కారణం ఏంటంటే ఆ సైతాన్ శక్తి వారు ఒంటి లోపల వెళ్ళిన తర్వాత ఆ విధంగా పనిచేస్తాడు. ఫలానా వ్యక్తిని డిస్ట్రాయ్ చేయాలి, నాశనం చేయాలి అంటే పగో ఈ శక్తి నువ్వు ఆయనను ఆవరించు అని చెప్తారు. అట్లా చాలా రకాలుగా సైతాన్ శక్తులు అనేటివి ఉన్నాయి. ఇప్పుడు మనం పాస్టర్లలో మనం చూస్తే ఒక ఆయన వాక్యం చెప్తాడు బాగా, ఒక ఆయన మంచిగా పాటలు పాడతాడు, ఒక ఆయన మంచి కథలు చెప్తాడు, ఒక ఆయన మంచి పాటలు పాడుతూ వాక్యం చెప్తాడు, ఒక ఆయన మంచిగా మ్యూజిక్ వాయిస్తాడు, పాటలు పాడతాడు, ఒక ఆయన ఏమో మంచి సామెతలు చెప్తాడు, చరిత్ర విషయాలు చెప్తూ ఉంటాడు. ఇట్లా ఎన్ని రకాల మనుషులు అయితే ఉన్నారో దానికంటే డబల్ త్రిబుల్ ఆర్టిస్టులు, రకరకాల సైతాన్ శక్తులు అనేటివి ఉన్నాయి. ఏ కోవకి ఆ కోవ సైతాన్ శక్తులు పంపబడి ఆ మనుషుల్ని నాశనం చేస్తూ ఉంటాయి. మీకు ఇంకా దయ్యాల శాస్త్రం అనే సబ్జెక్ట్ వచ్చినప్పుడు బైబిల్లోకి వెళ్ళి వచనాలు చూపించినప్పుడు అది బాగా అర్థమవుతుంది. సైతాన్ ఒక పని ఏంది అంటే బాగా అర్థం చేసుకోవాలా, మనిషిని నాశనం చేయటం. అది దొంగతనమా, మర్డరా, లేకపోతే అవమానం తీసుకురావటమా, లేకపోతే మానాన్ని భంగం చేయటమా, లేకపోతే ఏదైనా కావచ్చు, మొత్తానికి మనిషిని పీడించాలి. అవి ఎలా సెలెక్ట్ చేసుకున్నాయో ఆ కోణంలో మనిషిని డిస్ట్రాయ్ చేస్తుంది. అందుకే బైబిల్ ఏమని చెప్పిండంటే మన శరీరం దేవుని ఆలయము అన్నాడు. యేసుప్రభు ఏమని చెప్పిండంటే ఒక దయ్యము ఒక వ్యక్తిని వదిలి వెళ్ళిన తర్వాత చాలా ప్రాంతాలు తిరిగి అయ్యో అనవసరంగా ఇంటిని వదిలేసి వచ్చినా అని చెప్పి ఇంట్లోపల వచ్చి వెంటిలేటర్ని చూస్తుంది. అప్పుడు ఇల్లు సాఫ్గా ఉంటే ఇంకో 7-8 చెడ్డ ఆత్మలను తీసుకొచ్చినట్టు మనం ఎప్పుడైతే ప్రార్థనలో ఉండమో, దేవుని పట్ల మనకు విశ్వాసం ఉండదో, బైబిల్ చదవమో, ఈ సైతాన్ శక్తులు ఏం చేస్తాయి అంటే ఇంకా కొన్ని చెడ్డ ఆత్మలను పట్టుకొని వచ్చి మనని ఇబ్బంది పెడతా ఉంటాయి. అప్పుడు ఆ మనిషికి ఓన్లీ తాగుడు అలవాటే ఉంటుంది. నెక్స్ట్ టైం అవుతాడు వ్యభిచారి అవుతాడు, నెక్స్ట్ టైం ఏమైపోతాడు హంతకుడు అవుతాడు, నెక్స్ట్ టైం ఏమైపోతాడు దొంగ అయిపోతాడు. ఇట్లా అన్ని కోణాలు అనమాట. ఈ చాలా కోణాలు సైతాన్ శక్తులు అనేటివి ఇవి ఉంటాయి. వాటి ఫ్లేవర్ అనమాట, వాటి ఫ్లేవర్కి తగ్గట్టుగా అవి పోతూ ఉంటాయి. వాటిని జయించాలంటే సర్వరోగ నివారణి అన్య భాషలు, లేదు అంటే ఉపవాస ప్రార్థన, లేదు అంటే దేవుని రోజు స్తుతించటం, మహిమపరచటం. 1 గంట 2 గంటలు చేసినప్పుడు ఆటోమేటిక్ దేవుని ఒక ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు ఆ సైతాన్ శక్తులు అనేవి ఎంట్రీ ఇవ్వవు. మరి మన లోపల సైతాన్ ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే మనం బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు బైబిల్కి పరంగా మనం నడుస్తున్నాం అనుకోండి, అప్పుడు సైతాను మన లోపల లేదు అని అర్థం. బైబిల్ పరంగా మనం నడవలేకపోతున్నాము అంటే సైతాన్ ఉందని అర్థం. కాబట్టి మనం బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, దేవుణ్ణి కూడా స్తుతించాలి. అప్పుడే మనం ఏం చేస్తామంటే ఈ సైతాన్ శక్తుల నుంచి మనకు విజయం వస్తుంది. మనకేంది అని అంటే పలానా దైవజనుడు ప్రార్థన చేస్తే విడుదల వస్తుందని మనం అనుకుంటాం. అది టెంపరీ రిజల్టే ఇస్తుంది. పర్మనెంట్ రిజల్ట్ ఏంటంటే మనం మన ఆత్మీయతను పెంచుకోవాలి.
ఆత్మీయత అనేది ఎప్పుడు పెరుగుతుంది అంటే బైబిల్ వాక్యం బాగా డీప్గా అర్థమైనప్పుడు మనకి పెరుగుతుంది. బైబిల్ వాక్యం డీప్గా పెరగటం అంటే అర్థం ఏంటంటే దేవుని మీద బాగా విశ్వాసం పెట్టటం. బైబిల్ ఏమున్నది, నువ్వు పాపం చేసినా, నువ్వు పడిపోయినా మళ్ళీ నా దగ్గరికి రా, నేను నిన్ను బాగు చేస్తాను, నేను నీ పాపాన్ని ఎప్పుడో మర్చిపోయాను. పక్షిరాజు యవ్వనం వల్లే ఎవరైతే యెహోవా తట్టు చూస్తారో నూతన బలం పొందుతారని వాక్యంలో ఉంది. మనం పడిపోయినా కానీ ఆ వాక్యం మనం గుర్తు చేసుకొని, నీతిమంతులు 7 సార్లు పడినను మళ్ళా యెహోవాని లేపును అన్నట్టు మళ్ళీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు లేస్తారు. అలా భక్తి సాధన కొన్ని రోజులు చేస్తే ఆ సైతాన్ శక్తుల నుంచి విడుదల వస్తుంది. ఈ కాన్సెప్ట్ ఉంది కాబట్టి సైతాన్ శక్తులు మనకు ప్రేయర్ చేయడానికి ఇవ్వదు. దేవుని ఒక ఆత్మను అన్య భాషలే నమ్మనివ్వదు, ఉపవాసం చేయనివ్వదు, ఎక్కువగా మైండ్ మీద దాడి చేసి అనేక రకాలుగా మనల్ని శోధిస్తుంది. ఒకవేళ ఈ ప్రార్థన జీవితము, ఈ బైబిల్ రీడింగ్ ఇవి ఉంటే వీటి మీద ఇవి చేస్తున్నప్పుడు ప్రభావం ఏమీ జరగకపోతే సైతాన్ పెద్దగా పట్టించుకోదు. నువ్వు నా రూట్లోనే ఉన్నావు కదా అంటది. కానీ ఏంది, వాటికి ఇబ్బంది అయిపోతుంది. సైతాను శక్తులు ఏంది అని అంటే ఒక మనిషిని ఆవరించకపోతే వాళ్ళకు పరువు పోయినట్టు అయిపోతుంది. దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే ప్రతి వ్యక్తి మీద సైతాన్ శక్తి పనిచేస్తుంది. ఎవడైతే ప్రార్థన చేస్తూ ఉంటాడో రోజు వాడు ఆ ఒక్క వ్యక్తి మీదనే ఉండదు. మిగతా ప్రతి వ్యక్తి, నువ్వు పెద్ద అపోస్తులు కావచ్చు, ప్రవక్తవే కావచ్చు, ప్రేయర్ లైఫ్ నీకు లేదు అని అంటే సైతాన్ ఖచ్చితంగా నేను డిస్టర్బ్ చేస్తుంది, డైవర్ట్ చేస్తుంది. ఇంకా సైతాన్ ఏం చేస్తుంది, ఆత్మీయ గర్వాన్ని పెంచుతుంది. నువ్వు ప్రేయర్లోనే ఉంటున్నావు కదా, నువ్వేం పాపం చేస్తలేవు కదా, ఇప్పుడు మనకు ప్రేయర్ అవసరమా, మనకు పాటలు పాడటం అవసరమా, ఇట్లా కూడా చేసి ఏం చేస్తుందంటే మొత్తానికి దేవునితోని కనెక్షన్ లేకుండా సైతాను పని చేసి మనం నాశనం చేస్తాం. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక్కొక్క సైతాను ఒక్కొక్క రకంగా శోధిస్తుంది. కొంతమందికి ఏమో తాగుడు మీద పెడతారు, కొంతమందినేమో వ్యభిచారం మీద, కొంతమంది ఏమో అబద్ధాలు మాట్లాడటం, కొంతమందికి ఏమో ఇట్లనే మంత్రాలు నేర్చుకోవటం, మనిషిని నాశనం చేయటం, ఇట్లా ఎన్నో రకాలు ఉంటాయి. మనం దేవుని పరంగా ఉన్నామా లేదా చెక్ చేసుకోవాలి. లేము అనుకోండి, దేవుని దగ్గరకు వెళ్ళిపోవాలి. మనం దేవుని పక్షాన లేదు, దేవుని ఒక వాక్యాన్ని మనం నెరవేర్చలేము అంటే పక్కాగా సైతాన్ చేతిలో ఉన్నాం, ఇక దాంట్లో డౌటే లేదు. అదొక్కటి అర్థం చేసుకొని మన హృదయాన్ని మనం మార్చుకొని మారు మనసు పొంది ప్రభు తట్టు తిరగటం, ప్రభువుని వేడుకున్నప్పుడు రోజు కనీసం 1-2 గంటలు మన ఆత్మీయ జీవితం ఎదుగుదల కోసం మీరు ప్రేయర్ చేస్తారో, పాటలు పాడతారో, భాషలు మాట్లాడతారో, 24 గంటల్లో ఒక 2 గంటలు రోజు దానికి కేటాయిస్తే ఎంత పెద్ద సైతాన్ శక్తి అయినా కూలిపోవాల్సిందే, వాటికి ఛాన్సే ఉండదు. ఒకవేళ ఇది ఈ 2 గంటల ప్రేయర్ సపోర్టు మనకి చేస్తూ ఉన్నప్పుడు మనకి ఇబ్బంది అవుతుందంటే ఇదే మెయిన్ రూట్ అన్నమాట. ఈ రూట్లో మనం వెళ్తేనే మనం జయించగలుగుతాం. చాలామంది ఏంది, ఆ పలానా చర్చికి పోతే తగ్గిపోతుంది, లేదంటే మనకు సినిమాల్లో చూపిస్తారు యేసుప్రభు బొమ్మ, యేసుప్రభు సిలువ చూసి సైతాన్ భయపడినట్టు చూపిస్తూ ఉంటారు. అది రియల్గా సైతాన్ అంటే కాదు, అదంతా యాక్టింగే. సత్యం ఏం చెప్తా ఉన్నది, సాతాను బైబిల్ ఏం చెప్తా ఉంది, సాతాను ఎదిరించండి వాడు పారిపోతాడు. సాతాన్ అంటే ఏంది, వాడు ఏ సైతానైనా, వాడు లూసిఫర్ అన్నా, ఒక మంత్రగత్తె అన్నా, ఏదైనా కావచ్చు. ఈ మంత్రాలు చేసే వారిలో మంత్రగత్తెలు, మాంత్రికులు, మాంత్రికురాలు, వీళ్ళు వాళ్ళ ఆత్మ ద్వారా ఏం చేస్తారు అని అంటే ఆత్మ సంచారం చేసినట్టు చేసి వాళ్ళు తెలుసుకుంటూ ఉంటారు. దాని తర్వాత వాళ్ళకు కొన్ని స్టోన్స్ ఉంటాయి, కొన్ని ఏమంటారు, కొన్ని రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళని బాగా పూజించటం, బాగా మంత్ర సాధన చేయటం, వాళ్ళ రక్తం తీసి దాంట్లో వేయటం వల్ల కూడా ఆ రాళ్ళల్లో తెలిసిపోతుంది అనమాట వాళ్ళకి ఏం జరుగుతుంది, ఏమైతే. ఇప్పుడు మనమే ఉన్నాం, 1-2 గంటలు బాగా ప్రార్థనలో ఉంటే, కాన్ఫరెన్స్ ప్రేయర్లో వస్తే, ఇప్పుడు కాన్ఫరెన్స్ ప్రేయర్లో ఎవడెవడికి ఏం ప్రాబ్లం ఉందో మీకు అర్థమైపోతుంది అలా ఏం చెప్పకముందే. అట్లెట్లా అర్థమవుతుందంటే అదంతే, ఇక అది ఆత్మ ఫుల్ డెవలప్మెంట్ అవుతుంది. ఆత్మకు చాలా కెపాసిటీ ఉంటుంది అన్నమాట.
కాబట్టి వీళ్ళు కూడా ఈ మంత్రాల తంత్రాల సాధన చేసి మరి సైతానికి బాగా ఎక్కువగా హెచ్చింపులు తెచ్చుకొని ఆ విధంగా నాశనం అయిపోతూ ఉంటారు. ఓవరాల్గా మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఎంత పెద్ద సైతాన్ శక్తి అయినా ఉండి, బైబిల్ ఏమంటుంది, మీరు తరమండి అది పారిపోతాడు అన్నాడు అంతే. ఎఫెస్సులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఇంకా ఎఫెస్సులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఏముంటుందంటే, సర్వాంగ కవచం ధరించండి, సత్యం అనే దట్టి, విశ్వాసం అనే డాలు, వాక్యం అనే ఆత్మ ఖడ్గము, బాప్తిజము రక్షణ అనే హెల్మెట్, ఇవన్నీ కూడా ధరించుకొని ఉండండి. ఒక సైనికుని వల్ల మీరు పోరాడండి, అవి జయిస్తారు అని చెప్పాడు. కాబట్టి మన లోపల ఇవన్నీ ఉన్నప్పుడు ఆటోమేటిక్ ఏ సైతాన్ శక్తి అయినా మనము జయించగలుగుతాం. ఓకే అంకుల్, మంచి డౌట్ అడిగారు, థ్యాంక్ యూ. మీ ద్వారా ఈ కాన్ఫరెన్స్ లో మరి అపవాది యొక్క లక్షణాలు నేను బాగా గుర్తించగలిగాను. మీరు అప్పుడప్పుడు మరి నేను చెప్పినప్పుడు సలహా ఇచ్చటం వలన అది ముఖ్యంగా నేను నేర్చుకున్నది ఏంటంటే, అబద్ధకుడికి జనకుడు. వాడు లేనిపోయింది చూపించి దాన్ని భ్రమ పెట్టి నేనే చేస్తున్నాను అన్నట్టుగా చేస్తాడు. నేను చాలా బాగా కనిపెట్టి ఉన్నాను. మరి దీనివల్ల మరి మంచిది. మరి వాడు మొట్టమొదటి కూడా ముఖ్యంగా మెయిన్ ఏంటంటే అన్ని చూపించి నమ్మించి భయపెడతాడు. భయపెట్టడం వలన మనం ఏమి చేయలేము అనే దానిలోకి వెళ్తాము, డైవర్షన్ అవుతాము. మరి దీనిలో కూడా చాలా కోణాలు ఉన్నాయి, మీరు చెబుతానన్నారు, దేవుని స్తోత్రం. మరి అయితే ఏంటంటే, మీరు ఇప్పుడు చెప్పారు విజయ్ ప్రసాద్ గారి గురించి, మరి చాలా వివరంగా చెప్పారు. ఆయన వచ్చిన సంఘాన్ని బట్టి ఆయనకి పరిశుద్ధాత్మ లేదు, మరి ప్రవచనాలు లేవు, మరి ఆయన అద్భుతాలు లేవని చెబుతున్నాడు. ఆయన వచ్చిన సంఘాన్ని బట్టి, ఆయన నమ్మిన దాన్ని బట్టి. మరి ఆయన అయితే చాలా చాలా, నేనైతే ఆయన గురించి నేను బ్యాడ్గా చెడుగా నేను అనుకోవట్లేదు, కానీ వివరిస్తున్నా తెలుసుకుందామని. మరి ఆయన చాలా టెక్నిక్ గాను చాలా వాక్యం, దాని గురించి కూడా వాక్యం చూపిస్తాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ లేదు, మరి మొన్న చెప్పినప్పుడు నేను విన్నదాన్ని కొంచెం విన్నాను. దేవుడు పరిశుద్ధాత్మ లేదంటే ఆ రోజున చెప్పలేకపోయాడు. యేసన్న గారు మరి స్టెఫెన్ పాల్ చెప్పిన దాన్ని బట్టి చెప్పలేకపోయాడు. కానీ ఆయన మళ్ళీ 2వ రోజు ఏం చేశాడంటే, యేసుక్రీస్తు వారు ఇక్కడి నుంచి తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను. వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, విజయప్రసాద్ గారిని ఎప్పుడు ఆగిపోయినాయి ఈ యొక్క అద్భుతాలు చేయడం అనేది, ఎప్పుడు ఆగిపోయినాయి, ఏ శతాబ్దంలో ఆగిపోయినాయి అనేది వాడు సూటిగా ప్రశ్న వేశారు. ఈయన కొంచెం చెప్పలేకపోయాడు. అది కూడా జైపాల్ గారు కూడా దాని గురించి చాలా మంది జైపాల్ గారు కాదు, ఆయన సుందరరావు గారు కూడా ఇది క్వశ్చన్ అనేది వచ్చింది అప్పుడు. అయితే అది అట్లా ఉంచండి. ఈయన మరి మీరు చెప్పిన దాన్ని బట్టి విజయప్రసాద్ గారు మరి పెళ్లి అయ్యింది, మరి సంఘంలో ఒకరిని మరి చేసుకున్నారు, ఉన్నారు. దాన్ని బట్టి ఆయన మరి తప్పు చేస్తున్నాడు. ఆయన తప్పు చేసిన దాన్ని బట్టి మరి ఆయన ప్రశ్నించడానికి అర్హత ఆయనలో ఉన్నదా? ఆయనే తప్పు చేసినప్పుడు ఆయన ఎట్లా అడుగలుగుతాడు? దాన్ని బట్టి ఆయన మొన్న ఏం చెప్పాడంటే, TV9 ప్రోగ్రామ్ లో, నేను ఒక తండ్రి చిన్న పాప వాళ్ళిద్దరు సంభాషణ గురించి, మరి అక్కడ ఏం జరిగిందో నేను ఆ యొక్క విషయం 2-3 సార్లు ప్రయత్నించాను, కానీ నాకు సరిగ్గా లేదు. TV9 లో ప్రచారం అయింది. తండ్రి చిన్నపిల్లల గురించి అతను TV9 అతను ఏదో ప్రచారం చేశాడు, కొంచెం తప్పుగా ప్రచారం చేశాడు. అయితే ఏంటంటే లోకమంతా అన్నిలు కూడా దాన్ని ఖండించారు. తండ్రి పాప ఈ విధంగా చిన్న ఉయ్యాల్లో ఊపటము దేని గురించి చెప్పాడు. నేను వివరంగా అది చూడలేదు, ఆ సంభాషణ నేను మరి అర్థం కాలేదు నాకు. దాన్ని బట్టి అందరూ కూడా ఆ విధంగా TV9 అతను చెప్పడం చాలా తప్పండి. మరి ఆ TV9 అతను చాలా గొప్పవాళ్ళు, మరి ఆ సమస్య నడిపించే వాళ్ళు కూడా చాలా గొప్పవాళ్ళు, వాళ్ళ పిల్లలు చాలా చదువుకున్న వాళ్ళు, మరి అట్లాంటి వాళ్ళు అలా సంభాషించడం చాలా తప్పని అందరూ చాలా వందల వేల మంది దాన్ని ఖండించారు. దాని విషయంలో ఈ విజయప్రసాద్ గారు ఏం చేశారంటే, ఆ రోజున మరి TV9 లో ఇట్లా ప్రచారం వచ్చింది, మరి దీన్ని తప్పుగా ఆయన, మరి అది తప్పు కాకపోవచ్చు, కానీ మీరందరూ దాన్ని తప్పుగా మరి
వర్ణిస్తున్నారు, చెబుతున్నారు, పట్టుకున్నారు. మరి మీలో ఎవరైనా మరి పాపం చేసి ఉండరా అనే క్వశ్చన్ వేస్తున్నాడు. ఇది చాలా మరి మర్మంతో కూడిన క్వశ్చన్. మరి ఆయన చాలా బైబిల్ చాలా వివరంగా చెబుతున్నాడు. మరి ఆయనకి ఎందుకు మరి వివరణ రాలేదో నాకు అర్థం కాలేదు. ఆ రోజున ఏంటంటే ఆ విధంగా మరి మీలో అంటే యేసుక్రీస్తు వారు పాపంతో కూడిన స్త్రీ పట్టుకున్నప్పుడు మీలో ఎవరైనా కూడా పాపం చేయకపోతే రాయ అన్నాడు. అందరూ వెళ్ళిపోయారు, అంత పాపం చేసిన వాళ్ళే. అట్లాగే ఈయన అక్కడ క్వశ్చన్ వేసింది ఏంటంటే మీలో మరి ఎవరు కూడా పాపం చేయలేదా, మరి మీరు ఇట్లా ప్రశ్నిస్తున్నారనేది అక్కడ TV9 తాలూకా ఒక వక్తాలు పట్టుకున్నట్టుగా అక్కడ ఉన్నది, నేను అబ్జర్వ్ చేసింది. మరి ఇప్పుడు మీరు చూపించారు ఎవరో దైవజనులు మరి ఈయన గురించి మరి ఈయన జీవితం గురించి ఎవరిని ఇచ్చారు, ఈయన ఒక సీట్ చేస్తున్నాడు, బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అనేది అక్కడ కూడా నాకు అక్కడ అది గుర్తొచ్చింది. తర్వాత మరి ఈయన మరి ఆ విధంగా ఆ రోజున అట్లా జరిగింది. మరి ఈయన ఎంత వివరణ ఇచ్చినప్పుడు ఈ సంఘము మరి ప్రవచనాలు ఇవన్నీ మరి బైబిల్ అంతా క్షుణ్ణంగా చదివి చాలా బాగా చదువుతున్నాడు, ప్రతిదానికి కూడా వివరణిస్తున్నాడు, టెక్నికల్ గా కూడా మాట్లాడుతున్నాడు. అంత తప్పుడు ఇతను మరి పరిశుద్ధాత్మ అనేది మరి తెలుసుకోలేకపోవడం, ఆ సంఘం అనేది ఏంటి, మరి యేసుక్రీస్తు అక్కడ పరిశుద్ధుడు కాబట్టి అక్కడ అడిగాడు. ఈయన మరి పాపం లేకపోతే ఎవరినైనా క్వశ్చన్ వేయాలి, అడగాలి, లేకపోతే దాన్ని వదిలేయాలి. అయితే అమ్మతేజ కూడా కరెక్ట్ అని నేను అంటలా. అమ్మతేజ కూడా వాడు చూపించలేకపోయాడు, మీరు బాగా వివరణ ఇచ్చారు. అమ్మతేజ కూడా చూపించాల్సింది, అది చూపించకపోవడం వలన మరి వాళ్ళ తరపున కొన్ని సంఘాలు, వీళ్ళ తరపున కొన్ని సంఘాలు ఇది ఒక విప్లవాత్మకంగాను మారి లేనిపోయిన బైబిల్ అనవసరమైన ధోరణిలో ఇవాళ చాలా బలహీనంగా వెళ్తుంది. చూసిన వాళ్ళకు కూడా చాలా నవ్వులు పాలుగా ఉంది ఈ రోజు. కనుక మరి ఈయనెవరు అక్కడ మరి ఆ క్వశ్చన్ వేయటానికి? ఈయన ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన మరి పాపం చేయలేదు కాబట్టి అడిగాడు. మరి ఈయన మరి బైబిల్ తెలుసుకోకుండా పరిశుద్ధాత్మ లేదనేది ఒక తప్పు, మరి ప్రవచనాలు మరి అద్భుతాలు లేవనేది ఒక తప్పు బైబిల్ ప్రకారం. రెండోది మరి ఈయన భార్యను వదిలిపెట్టి సంఘంలో మరి అనేది ఆయన పిల్లలు చూపించాడు అంటున్నారు, మీరు ఇప్పుడు చెప్పారా, అది కూడా తప్పు. ఇవన్నీ ఉంచుకుని ఇతను ఎదరతను మరి అమతేజ అతన్ని వదిలేసేయచ్చు కదా. ఒకసారి చెప్పాడు, 2 సార్లు చెప్పాడు, వదిలేయచ్చు. ఇతను బ్లాక్ మెయిల్ అయినా చేస్తున్నాడా? అమతేజ అతను తప్పు లేదని మనం అనటానికి లేదు. పదే 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 అతను ఎమ్మట పడుతున్నాడు. అది ఎంతవరకు నిజం? దైవజనుడు అనేవాడు ఎమ్మట తప్పు చేసిన ఖండించాడు, అంతవరకు ఊరుకోవాలి. కానీ మరి ఎమ్మట పడటం అనేది చాలా విడ్డూరంగా ఉంది. ఈ ఛానల్ ఈ సెల్లో కూడా చాలా ఫోటోలు పెట్టాడు. అయితే ఇతని గురించి కూడా క్లియర్ గా ఒక ఆయన కొంచెం ఈయన గురించి కూడా బోధలో వివరణ అనేది ఒకటి చూపించాడు. అది నేను ఇప్పుడు చెప్పట్లేదు. జాన్సన్ అనే అతను, వైజాగ్ అతను, ఆయన కూడా క్లియర్ గా ఈయన బోధ అంతా కూడా ఈయన ప్రచారం చేసిన వీడియో కూడా చూపించాడు. ఈయన సంఘంలోనే ఈయన తప్పు చెబుతున్నాడండి అనేది ఒక ఉదాహరణగా చూపించాడు. ఆయన కూడా చెప్పాడు, అమ్మతేజ కూడా ఆయన చూపించాలండి, మరి చూపించలేకపోవడం కూడా ఏంటి మరి అనేది, మరి ఆయన చేసినట్టు కూడా మరి మాంత్రికులు కూడా చేస్తున్నారు అనేది కూడా అతను కూడా వీడియో పెట్టి చూపించాడు. ఈ దేహాలు వెళ్ళి కొట్టేటప్పుడు కూడా అతని విషయం అతను చూపించాడు, అంతేగాని ఇతను కూడా ఖండించాడు, అతను కూడా ఖండించాడు ఆయన. మరి దీని గురించి ఈయన ఎందుకు ఇంత బ్లాక్ మెయిల్ చేసే విధంగా ఎమ్మడి పడతాడా? దైవజనుడు మరి ఇంకా ఆయన దైవజనుడిని మరి ఇబ్బంది పెట్టడం, అది చేయటం, ఇది చేయటం అని. దీని గురించి కూడా అమ్మతేజ గురించి సపోర్ట్ చేస్తూ చిలకలూరుపేట ఆయన పాస్టర్ గారు మరి పాటలు బాగా పాడతాడు, నా పేరు రాదు, ఆయన కూడా అద్భుతాలు చేస్తాడు, మీరు సరిగ్గా ఉంటే దేవుణ్ణి ప్రార్థిస్తే స్వర్గానికి వెళ్తారు, లేకపోతే నరకానికి వెళ్తాడు, ఇదంతా నరకాలు వచ్చి వీళ్ళు ఈ విధంగా చెప్పడం అనేది ఆయన కూడా విమర్శించాడు. ఈ రెడ్డి గారి గురించి కూడా చెప్తాము, వింటారు, వాళ్ళంతా చూస్తారు, చేస్తే అలా జరుగుతుంది. అంతేగాని ఈయనవడండి ఇక్కడ తీసుకొచ్చి చేయలేకపోకుండా తీసుకొచ్చి చేయి పెడితే నేను నమ్ముతాను అనేది, మరి చూసి నమ్ముతున్నాడా, చూడ నమ్ముతున్నాడా, ఆయన మరి వాకినాట చదువుతున్నాడు అనేది కూడా ఆయన కూడా వివరించాడు. ఆయన గురించి కూడా కొన్ని తప్పులు మన బయటకు వచ్చినాయి అనుకోండి, ఇవన్నీ మనకు అనవసరం. మరి దీని గురించి మీరు ఏం చెబుతారు ఈ ప్రసాద్ రెడ్డి గారి గురించి? ఓకే అంకుల్, ఓకే, చెప్తా అంకుల్, థ్యాంక్ యూ. మంచి డౌట్ అడిగారు అంకుల్, రైట్, ఓకే.
చాలా మంచి సబ్జెక్ట్లో మరి కాన్ఫరెన్స్ పేరు వెళ్తుంది. మీరందరూ కూడా దయచేసి సత్య అన్వేషకులు బాగా అర్థం చేసుకోవాలి. ఈ ఆన్సర్ నేను తప్ప ఎవడు చెప్పలేడు. చాలా క్లారిటీగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనకి బైబిల్లో మనం చూస్తే వరాలు ఉన్నట్టున్నాయి. వరాలు ప్రవచన వరము, స్వస్థత వరము, జ్ఞానవాక్యము, బుద్ధివాక్యము, విశ్వాసము, అన్య భాషలకు అర్థం చెప్పే వరము, ప్రవచన వరం, ఇట్లా 9 వరాలు ఉన్నాయి. ఒక్కొక్క సేవకునికి ఒక్కొక్క వరం ఇవ్వబడుతుంది. ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి అయ్య గారికి బుద్ధివాక్యం అనే వరం ఉంది. ప్రతిదీ అన్న వాక్యం లెక్కలు చూపించగలుగుతాడు. నాకు అనుకోండి జ్ఞానవాక్యం అనే వరం ఉంది. బుద్ధివాక్యం కంటే హయ్యర్ స్టాండర్డ్ అనమాట. అందుకే నేను లోతుగా మాట్లాడగలుగుతాను. అయితే యాక్చువల్గా విజయప్రసాద్ రెడ్డి గారు ఆయన లోపల పరిశుద్ధాత్మ ఉంది. వాళ్ళు పరిశుద్ధాత్మను నమ్మకపోయినా కానీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు లేకపోతే యేసయ్య గురించి చెప్పలేరు, వాక్యం చెప్పనికి రాదు, సంఘం ఫామ్ చేయలేం. ఫిన్హాస్ అనే దైవజనుడు మరి ఆయనకి 2 భార్యలు ఉన్నారు అని చెప్పిండు. అది ఎంతవరకు నిజమో మనకి తెలియదు. యవనస్తులు అందరూ తప్పులు చేస్తారు. ఆయన కూడా విజయప్రసాద్ రెడ్డి గారు తప్పు చేసి ఉండొచ్చు. లేకపోతే పెద్ద భార్య ఏం ప్రాబ్లం ఇచ్చిందో, ఈమెను చేసుకోవాల్సి వచ్చిందో ఏమో తెలియదు. మనం ఆయన గురించి మనకేం తెలియదు. ఆయన ఉండేది బల్లభద్రపురం. మన అరుణ సిస్టర్ వాళ్ళ రామచంద్రపురంకి ఆ వాణి సిస్టర్ వాళ్ళ ఇంటి మధ్యలో ఉంటుంది బల్లభద్రపురం. చాలా పెద్ద సంఘం వాళ్ళది. నాకు దాదాపు 12-15 సంవత్సరాల నుంచి ఆయన యూట్యూబ్ వీడియోస్ అన్నీ అప్పుడప్పుడు చూసేవాడిని. ఒకరోజు మన శ్వేత సిస్టర్ వాళ్ళ ఇంటికాడ బౌరంపేట కూడా వచ్చి ఆయన వాక్యం చెప్పాడు. ఆయన నచ్చిన గుణం ఏంది అని అంటే, ఆయన ఏదైనా కానీ పరిశీలన చేస్తాడనమాట. పరిశోధకుడు ఆయన బాగా. ఆయన మంచి టీచర్ అనమాట, బైబిల్ టీచర్. ప్రతిదీ పరిశోధించండి మీరు అని కూడా చెప్తాడు. తర్వాత ఆయన అమ్మతేజ గారి గురించి ఎందుకు అంతగా చెప్తున్నాడు అంటే, ఆయన ఆత్మలను వివేచించే వరం కూడా ఉంది, దేవుడు ఆయనకి ఇచ్చాడు. నేను కూడా చెప్పేది ఏంది, అమ్మతేజ తప్పు ఎందుకు చెప్తున్నాడు అంటే, ఆత్మల వివేచన వరం ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. అక్కడ అమ్మతేజ గారు ఏం చేస్తున్నారు అని అంటే, దేవుడు స్వస్థపరిచేసిండు, దేవుడు చేసేసిండు, దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు పిలుస్తున్నప్పుడు పనులు జరగాలి కదా, ఏమి జరుగుతుంది వాడ. జస్ట్ ఓన్లీ పేరు పెట్టి పిలుస్తున్నారు. యూట్యూబ్ షార్ట్స్లో బాగా వస్తున్నాయి. ఇది నీ పేరు ఫస్ట్ అక్షరం ఆ అంటాడు, అశోక్ అంటాడు. అవునండి నాకు కోర్టు కేసు ఉందని అంటాడు. అదొక వీడియో. ఇంకొక వీడియోలో మనం చూస్తే నీ పేరు నిర్మల, నీ పేరు కళ్యాణ్ అంటాడు. అవునండి మా పేరు ఇదే అంటాడు. నెక్స్ట్ ఏమడుగుతారు తెలుసా, మీరు ఏ ఊరు నుంచి వచ్చినా అని అడుగుతాడు. మరి ఇద్దరు భార్యాభర్తల పేర్లు చెప్పినప్పుడు ఊరు పేరు దేవుడు చెప్పాడా? అక్కడ మనం పట్టచ్చు అనమాట. మనం కామన్ సెన్స్ ఉపయోగించినా తెలుస్తుంది, ఆత్మల వివేచన వరం ఉంటే కూడా తెలుస్తుంది. ఇక్కడ విజయప్రసాద్ రెడ్డి గారికి ఆత్మలే వివేచించే వరం ఉంది. అది ఆయనకు తెలుసో తెలియదో కానీ నాకు తెలుసు. దాన్ని బట్టి ఆయన బాగా కనిపెట్టి దాన్ని రీసెర్చ్ చేసి దాన్ని బయటకు తీసుకొచ్చాడు. ఆయన అడిగింది ఏంది, బాబు నేను ఇవన్నీ నమ్ముతున్నాను. ఫస్ట్ వీడియోలో చూస్తే తెలుస్తుంది, బాబు ఇవన్నీ నేను నమ్ముతున్నాను, ఇంకా నాకు తెలియకపోతే నీ దగ్గర వాక్యం నేర్చుకుంటాను, నేను నీకు 5 లక్షల కానుక కూడా ఇస్తాను, నా సంఘం అంతా కూడా నీ దాంట్లో నేను చేర్పిస్తాను, నువ్వు సత్యబోధ చేస్తున్నావు అయితే నా దగ్గర నిరూపించు అని చెప్పాడు. ఇద్దరం గురించి నా ముందలు చేయి అన్నాడు. అని అంతే. పోనీ నీకు భయమా నా ఏరియాకి రావటం? నువ్వు కాకినాడకు వస్తున్నావు కదా, అది నా ఏరియా కాదు, నీ ఏరియా కాదు, నువ్వు మీటింగ్ నేను ఆడ కూడా వస్తా, ఆడ కూడా చేయన్నాడు. ఆడ కూడా ఏమీ లేదు, ఏడ కూడా ఏమీ లేదు. ఈయనకు నిజంగా వరం ఉంటే ఈయన దాన్ని నిరూపించుకుంటే అయిపోతుంది, ఇవన్నీ అవసరం లేదు. అయితే విజయప్రసాద్ రెడ్డి గారి గురించి మనం ఆలోచన చేస్తే, ఆయన అందరిని ఎడ్యుకేట్ చేస్తున్నాడు. ఇది తప్పు, ఇది రాంగు. ఒకప్పుడు ఆయన బోధలు ఎలా ఉండేవి అంటే, నాదే కరెక్టు, నేనే కరెక్టు, నేను చెప్తుందే కరెక్టు, నా సంఘమే పరలోక రాజ్యం పోతుంది, వాడు తప్పు వీడు తప్పు అనేటోడు. తర్వాత చాలా చేంజెస్ వచ్చినాయి. చాలా చేంజెస్ వచ్చి హిందువులతో డిబేట్ చేసేటప్పుడు కూడా చాలా అపారమైన నాలెడ్జ్ ఇచ్చింది దేవుడు ఆయనకి. మంచి ఆకలితో బైబిల్ చదివిండు ఆయన. కర్ణాకర్ సద్గుణ గారితో కూడా డిబేట్ జరిగింది ఒక 4 సంవత్సరాల క్రితం.
అసలు ఇండియాలో ఎవడు చెప్పలేకపోయాడు. ఆయన యేసుప్రభు గురించి చెప్పిండు విజయ్ ప్రసాద్ రెడ్డి. ఆ వీడియో ఉంటుంది యూట్యూబ్లో, చాలా నాలెడ్జబుల్ వీడియో అనమాట. కరుణాకర్ సగ్గున అనే వ్యక్తి హిందూయిజం నుంచి ఒక రిప్రజెంటేటివ్, ఈయనేమో క్రిస్టియన్స్ దగ్గర నుంచి ఈయన రిప్రజెంటేటివ్. వీళ్ళిద్దరు కూర్చున్నారు. ఛాలెంజ్ ఏంటంటే, నువ్వు నిజమైన నీ దేవుడిని నువ్వు రిప్రజెంట్ చేస్తే మేము అందరం మారిపోతాం, నువ్వు చేస్తే నువ్వు మారిపోవాలా. ఈయన అడిగిన ప్రతి క్వశ్చన్కి, కరుణాకర్ సగ్గున గారు అడిగిన ప్రతి ఆన్సర్కి ఈజీగా అనర్గళంగా ఆన్సర్స్ ఇచ్చేసిండు. ఈయన అడిగిన క్వశ్చన్లకి ఆయన ఇవ్వలేకపోయాడు. అప్పుడే 4 ఏళ్ల క్రితమే కరుణాకర్ సగ్గున గారు ఓడిపోయారు విజయప్రసాద్ రెడ్డితోటి. ఇప్పుడు కూడా ఆయనతో డిబేట్ చేయడు, ఆయన ఏడో ఓడిపోతా. అది యూట్యూబ్లో ఉంది అది. అంటే అప్పట్లోనే నాకు అంత నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు ఆయన ఏం చేసిండంటే, సంఘం పాడవ్వకూడదు, సంఘాన్ని మోసం చేస్తారు. ఆయన లోపల దేవుడు ఒకలాంటి భారం పెట్టిండు. ఆ భారం ఇప్పుడు నాకు కూడా అదే భారం ఉంది. ఇది మోసం అవుతుంది, ఇది తప్పు, ఇది ఇట్లా చేస్తాడు, పబ్లిక్ దేవుని ప్రియమైన వాళ్ళారా మీరు ఇట్లా దేవుని వాక్యం బాగా ఒక వ్యక్తి లోపల వెళ్ళే కొద్ది ఆ వాక్యం ఉండనియదు. ఈయన అదే అంటున్నాడు, బ్రదర్ నువ్వు చేస్తుంది కదా, నువ్వు ఇంకా డెవలప్మెంట్ కావాలి నాన్న, నువ్వు నాకన్నా చాలా చిన్నోనివి, నువ్వు నన్ను ఏం తిట్టుకున్నా పర్వాలేదు, నువ్వు వాక్యం సరి చేసుకో అంతే, నాకు ఇంకేం వద్దు, నీ ఇంకా సంఘం పెరగాలి కావాలంటే నా సంఘస్థులకు కూడా నీకు ఇచ్చేస్తా, డబ్బులు కూడా ఇస్తా, నువ్వు ఏం చేయమంటే అది చేస్తా, కానీ నీ బోధన మార్చుకో అన్నాడు ఆయన. ఎవరు చెప్తారు? అంత ప్రేమపూర్వకంగా చెప్పిండు ఆయన. నన్ను చంపినా నన్ను నరికినా పర్వాలేదు, కానీ బోధ. అరే ఆయన అంత మంచిగా చెప్తున్నాడు కదా, సరే నా లోపల ఏదైనా లోపం ఉండొచ్చేమో నాకు తెలియదు. ఈయన మళ్ళీ ఒప్పుకుంటున్నాడు, అమ్మ తేజ గారు నాకు బైబిల్ ట్రైనింగ్ లేదన్నా, నేను చిన్నోన్నన్నా, నన్ను లాగకండి అన్న అంటుంది. ఈగోయిజం ఒప్పుకుంటలేదన్నమాట ఈయన లోపల. అదే బాధ నాకు కూడా బాధ అనిపించింది. ఇప్పుడు నిజంగా ఆయనకు దమ్ము ఉంటే ఈయన ఒప్పుకునేటోడు. ప్రవీణ్ కుమార్ గారి దగ్గర మీరు వెళ్ళిరా అంటే, నేను వెళ్ళలేదు, ఏదో ఒక్కసారి పోయినా అంటాడు. మొత్తం ప్రవీణ్ కుమారు, షారోన్ సిస్టర్ మొత్తం కాపీ పేస్ట్ అనమాట. మాట్లాడే స్టైలు, ఆ ప్రేయరు, ఆ యూట్యూబ్ వీడియోలో మ్యూజిక్ అదంతా సేమ్ డిట్టో అనమాట. అట్లా చాలా డిస్టర్బెన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన చెప్పేసిండు. దాని తర్వాత అమ్మ తేజ గారు అన్నీ వదిలేసింది, అంతా అయిపోయింది. లాస్ట్కి మళ్ళీ అమ్మ తేజ గారు ఒక వీడియో పెట్టి, యేసుప్రభు మహా అయితే ఒక 3 చనిపోయిన శవాల్ని లేపిండు, యేసుప్రభు దగ్గర కూడా చాలామందిని స్వస్థపరచలేని ఒక మాట వదిలిండు ఆయన. అది విన్నప్పుడు నాకు కూడా బాధ అనిపించింది. ఎందుకంటే బైబిల్లో మత్తయి సువార్త 4:19 ఏముంటుందంటే, యేసుప్రభు వారు ఉపవాస ప్రార్థన 40 రోజులు ఉపవాసం చేసిన తర్వాత ఆయన దగ్గర వచ్చిన వాళ్ళందరినీ బాగు చేసినని ఉన్నది. తర్వాత యోహాన్ సువార్తలో యోహాన్ భక్తుడు ఏమని రాసిండంటే, ప్రభు ఎన్ని కార్యాలు చేసిండంటే ప్రపంచమంతా ఒక బుక్కు లెక్క రాసుకుంటూ వస్తే కూడా బుక్కు కూడా సరిపోదంట, అన్ని అద్భుతాలు చేసిండు. కానీ ఈ అయ్యగారు అంతమంది లక్షల మందిలో ఏమంటున్నాడు, యేసుప్రభు వారు కూడా కొంత చేయలేదు, అది కోపం వచ్చింది ఆయనకి. బ్రదర్ ఇది కాదు బ్రదర్, ఇది తప్పు బ్రదర్, ఇది ఇట్లా కాదని చెప్పిండు. అరే అవును నేను చెప్పింది కరెక్టే అని అమ్మ తేజ గారు ఒప్పుకొని ఉంటే అయిపోతుండే, దాన్ని ఒప్పుకోలేదు. ఇప్పుడు షాలేం రాజు గారు ఉన్నారు. ఈ షాలేం రాజు గారు అమ్మ తేజకు సపోర్ట్ చేస్తున్నాడు. ఈ షాలేం రాజు గారు ఎవరు శిష్యుడు అంటే, రంజిత్ ఓఫీర్ గారు శిష్యుడు. ఈ రంజిత్ ఓఫీర్ గారు కూడా ఏం చేస్తారు అంటే, మన లెక్కరే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రోగ్రామ్ పెడతాడు. ఆయనను చూసే మనం పెట్టినాం. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్లో ఈ విజయ్ ప్రసాద్ రెడ్డి గారు, అమ్మ తేజ గారు ఇలా అన్నారు సార్, ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి వాళ్ళ అసిస్టెంట్ అడిగాడు. అప్పుడు రంజిత్ ఓఫీర్ ఏం చేసిండంటే, విజయ్ ప్రసాద్ రెడ్డి అసలు యేసయ్య నమ్మడు, ఏకాంత ప్రార్థన చేయడు, ఆయన పరిశుద్ధాత్మ కార్యాలు నమ్మడు, అమ్మ తేజ కరెక్టు, అన్నీ ఉన్నాయని ఈయన చెప్పిండు. అక్కడ విజయ్ ప్రసాద్ రెడ్డి అమ్మ తేజని ఏం అడిగిండు, నువ్వు ఉంటే నిరూపించు అన్నాడు. ఈయన దానికి తప్పార్థం చేసుకొని ఈ రంజిత్ ఓఫీర్ గారు ఏం చేసిండు, ఓవర్గా మాట్లాడితే కోపం వచ్చింది ఆయనకి, విజయ్ ప్రసాద్ రెడ్డికి. రంజిత్ ఓఫీర్ గురించి మొత్తం తీసిండు. ఈ రంజిత్ ఓఫీర్ శిష్యుడే షాలేం రాజు గారు, జాషువా చెగోడి గారు, వీళ్ళంతా కూడా ఆయన శిష్యులు అనమాట. వాళ్ళంతా కూడా అమ్మ తేజకు సపోర్ట్ చేసి పాపం విజయ్ ప్రసాద్ రెడ్డిని తిడుతున్నాడు. ఇక్కడ మనకు విజయ్ ప్రసాద్ రెడ్డి ఎవరో కాదు, అమ్మ తేజ ఎవరో కాదు, దేవుని వాక్యం. మనం వీళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని ఒక వాక్యం. ఇప్పుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారు వాక్యం అనర్గళంగా చెప్తుండంటే, ఆయనకి దేవుడు బుద్ధి వాక్యం అనే వరం ఇచ్చిండు, ఆత్మలను వివేచించే వరం ఇచ్చిండు. ఆయన దేవుని ఒక సంఘం కట్టాల, ఆయన మాట్లాడే తీరులోనే అర్థమైంది నాకు.
చాలా బాధపడుతూ, చాలా వేదన పడుతూ, అయ్యో దేవుని సంఘం నాశనం అవుతుంది, మంచి మంచి క్రైస్తవులు రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఇక్కడ అమ్మ తేజ గారు చెప్పే అడ్వర్టైజ్మెంట్ ఏంది, ఇక్కడ వస్తే మీకు స్వస్థత అవుతుంది, ఇక్కడ నూనె కొనుక్కుంటే మీకు మంచిగా అవుతుంది. కానీ బైబిల్ ఏమంటుంది, నువ్వు మోకరిస్తే ప్రార్థన చేస్తే అవుతుంది అంటున్నది. అది చెప్తే అయిపోతుంది కదా, నువ్వు అది ఎందుకు చెప్తలేవో నేను అంటున్నాడు. బైబిల్ తెలిసినాడు ఎవడైనా చెప్తాడు ఈ మాట. అందుకే పాపం ఆయనకి బాధ అనిపించి ఆయన చెప్తే దానికి నేను రివర్స్లో, అరే అన్న నాకంటే పెద్దోడు సేవలో సీనియారిటీ ఉన్నాడు, మంచి విషయాలే చెప్తుండు, నా యేసు ప్రభు కొరకే చెప్తున్నాడు కదా, నేనెందుకు నేర్చుకున్నాను అని ఆయన తగ్గించుకొని ఉంటే అది బాగుంటుండే. ఆ తగ్గింపు లేదు, ఏమీ లేదు. తర్వాత ఆ ఇచ్చిన ఛాలెంజ్ని కూడా యాక్సెప్ట్ చేయకుండా వీళ్ళ మీద బురద జల్లుతున్నారు. అంటే ఈ విధంగా క్రైస్తవంలో నడుస్తూ ఉన్నది. అయితే విజయప్రసాద్ రెడ్డి గారిని మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే, బైబిల్లో చాలా డెప్త్లో ఉన్నాడు ఆయన, చాలా డెప్త్, అబ్బో మామూలు డెప్త్గా. చాలా ఆయన వాక్యాలు కూడా చాలా బాగుంటాయి. అన్యులకు కూడా చాలా ఈజీగా అట్రాక్ట్ చేస్తాడు. అన్యులకి నొప్పించకుండా సువార్త, చాలా కష్టం అన్యులకి నొప్పించకుండా సువార్త చెప్పటం, ఆయన బాగా చెప్తాడు. అట్లా చెప్పి ఆయన అన్యులను కూడా, చాలామంది అన్యులను, లీడర్లను అందరినీ కూడా యేసుప్రభు దేవుడు, యేసుప్రభు మంచి దేవుడు, ఆయన దేవుడని నమ్ముకోవాలని ఈయన బోధల ద్వారా చేసుకుంటూ వచ్చిండు. అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ స్వస్థతలు అద్భుతాల దగ్గర కాకుండా ఈయన బోధ, ఆ బుద్ధి వాక్యం మన వరము ఆ విధంగా పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారి గురించి ఎవరు ఏదో అనొచ్చు, మనం కూడా యూట్యూబ్లో చూడొచ్చు, ఏమైనా ఉండొచ్చు. మనం అక్కడి నుంచి పాజిటివ్ నేర్చుకొని నెగిటివ్ వదిలేయాలి అని నా యొక్క సందేశం ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్ ద్వారా. దాని తర్వాత అంతకుముందు అంకుల్ గారు మరి దయ్యాల గురించి చెప్పినప్పుడు, నిజం అది సైతాన్ అనేటోడు మొత్తం అబద్ధం, కల్పితం, అబద్ధం, అంతా అబద్ధమే. పరిశుద్ధాత్మ లేదన్నది కూడా అబద్ధం, భాషలు లేవు అనేది కూడా అబద్ధం, అద్భుతాలు లేవు అనేది కూడా అబద్ధం. అట్లా కాకుండా నువ్వు ఇంకేముంది, ఇంకో గంటలో చచ్చిపోతావు, ఇంకా నువ్వు ఏం సాధించినావు, అయిపోయింది, దాంట్లోనే దూకి చచ్చిపో, దీంట్లోనే దూకి చచ్చిపో, నీకు పలానా వాడు అట్లా అన్నాడు ఇట్లా, మనుషుల్లో దూరైనా మాట్లాడిపిస్తుంది, లేకపోతే సొంత ఆలోచన ద్వారా కూడా మనతో మాట్లాడు, అది కూడా సైతాన్ ఆలోచనలే. వాడు అన్నీ అబద్ధం. ఎక్కువగా నిద్రలో అటాక్ చేసినప్పుడు ఇక లైఫ్ మొత్తం డెత్, ఇక ఇంకో 5 నిమిషాల్లో చచ్చిపోతాము అన్నట్టు ఉంటుంది. కళ్ళు తెరుస్తారు, ఇది కలనా అనిపిస్తుంది. అంతా కూడా సైతాన్ అట్లా చేస్తూ ఉంటాడు. వాడు చెప్పేవన్నీ కూడా అబద్ధాలు. ఇప్పుడు కొంతమంది దైవజనులు ప్రేయర్ చేసే దురాత్మలు బయటకు వచ్చి అవి కొన్ని చెప్తాయి, దాంట్లో 50-60% అన్ని అబద్ధాలే ఉంటాయి. అవి స్టోరీ వేరే ఉంటుంది, అవి చెప్తూ ఉంటారు. ఇది ఏ దైవజనుడు తెలుసుకుంటాడో అక్కడ సెట్ అయిపోతాడు. ఇప్పుడు అమ్మ తేజ గారు ఒక ఆమెకి గ్రీన్ డ్రెస్, పంజాబీ డ్రెస్ వేసుకొని ఉంది, ఆమెకు మైక్ ఇచ్చిండు, ఆమెకు సైతాన్ పట్టింది అన్నాడు. నీ పేరేం పేరు అని అడుగుతుంది. ఆమె ఏం చెప్పిందంటే, నా పేరు నువ్వే చెప్పన్నది. అమ్మ తేజ చెప్పలేకపోయాడు. ఇక్కడ ఎవరున్నారు అని అంటే, ఇక్కడ ఎవరు లేరు, ఉత్తి ప్రార్థన జరుగుతుంది అన్నదాన్ని. అమ్మ తేజ ఏం చేయలేకపోయాడు. మరి అమ్మ తేజ చెప్పాలి కదా సైతాన్ పేరు ఏముందో. ఈయన ఏమంటుండు, వాలంటీర్స్ ఆ మైక్ గుంజుకో అంటున్నాడు. మైక్ గుంజుకుంది కానీ అక్కడ ఏం విడుదల చేయలేకపోయాడు. ఇక్కడ ఏమవుతుందంటే, సైతాన్ శక్తులు మనోళ్ళే తెలివి లేక మన గాలి మనమే తీసుకున్నట్టు అవుతుంది. ఆడ అంత అవసరమే లేదు. ఇప్పుడు మన మధ్యలో మంజులకు ఉన్నది, వాళ్ళ పాపకు ప్రార్థన చేస్తే సైతాన్ ఎఫెక్ట్ వచ్చింది. వాళ్ళ పాస్టర్ గారు కూడా చాలాసేపు తనలాడితే లాస్ట్కి ఏదో పేరు చెప్పింది. నేనున్నప్పుడు ప్రేయర్ చేస్తే రాగానే వాటర్ ప్రేసి ముఖం మీద కొట్టగానే వెళ్ళిపోయింది సైతాన్. అయిపోయి సింపుల్. అది ఏదైనా పేరు చెప్పుకొని ఎన్నో స్టోరీలు కాదు, అంతా కూడా అబద్ధం. అది అక్కడ అర్థం చేసుకోవాలి. వాడు అబద్ధికుడు, మన అనుచరులు అందరూ కూడా అబద్ధాలే. ఎవరైనా అబద్ధాలు చెప్పేటోళ్ళు ఉంటారు కదా, ఖచ్చితంగా వాళ్ళలో సైతాన్ ఉంది. కాబట్టి సైతాను చాలా రకాలుగా మనుషులని మోసం చేస్తుంది. అట్లనే ఇప్పుడు బైబిల్లో కూడా కొన్ని వచనాలు చూపించి త్రిప్పేటోళ్ళు కూడా ఉంటారు. అందుకే దానికోసము పరిశుద్ధాత్మ సహాయము కావాలి. పరిశుద్ధాత్మతో నింపబడి బైబిల్ చదివితేనే బైబిల్ డెప్త్గా అర్థమవుతుంది. ఇట్లా సైతాను చాలా కోణాలు పెట్టుకొని వాడు ముందుకొచ్చి ఏర్పరచబడిన వారు కూడా నరకానికి వెళ్ళేటట్టు
మంచి వ్యక్తులు, మంచి విశ్వాసం ఉన్న వ్యక్తులు, కొంతమంది విశ్వాసులు పాస్టర్ గారిని మంచిగా ఫాలో అవుతారు. పాస్టర్ ఏదో మిస్టేక్ చేస్తాడు, కథం ఈ విశ్వాసి చర్చ్ మానేస్తాడు, దేవుని దగ్గర కూడా మానేస్తాడు. ఏమంటే పాస్టర్ అట్లా చేసిండు, పాస్టరే తప్పు చేసిండు, ఇంకా మనం ఎందుకు? ఆడ బైబిల్ ఏముంది? అబద్ధ పాస్టర్లు ఉంటారు, వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని ఆడ రాయబడ్డది. నువ్వు చదవవు కాబట్టి నీకు తెలియదు. అట్లా సైతాను చాలా రకాలుగా ఎక్కడ నాశనం చేయాలో సందు దొరికిన వాడు చాలా స్పీడ్గా పనిచేస్తున్నాడు. బైబిల్లో ఉన్నది ఆ మాట. వానికి సమయం తక్కువ ఉందని చెప్పి వేగరంగా పనిచేస్తున్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే దేవుని ఒక ఆత్మచేత నింపబడి దేవునితో మనం పని చేసినప్పుడే సైతాన్ క్రియలను మనము లయం చేయగలుగుతాం. ఓకే అంకుల్, మంచి డౌట్ అడిగారు, థ్యాంక్ యూ. ఇంకెవరికి ఏదైనా డౌట్ ఉంటే అడగండి. బైబిల్ ట్రైనింగ్ లేకుండా మధ్యలో బైబిల్ ట్రైనింగ్ లేకుండా సర్టిఫికెట్ లేకుండా అలా సంఘం ఫామ్ చేయొచ్చు అన్నయ్య? రైటా? ఓకే ఇష్టం. బైబిల్ ట్రైనింగ్ లేకుండా సిస్టర్, బైబిల్ ట్రైనింగు తర్వాత మనకంటే పెద్దవారి అభిషేకం లేకుండా మనం సేవలో వెళ్ళకూడదు. యేసుప్రభు శిష్యులను చూస్తే కూడా యేసుప్రభు శిష్యులకు ఏం చేసిండు? ట్రైనింగ్ ఇచ్చిండు. 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకు ప్రార్థన చేసి వాళ్ళని పంపించిండు. మనము బైబిల్లో చూస్తే కూడా అపోస్తులు అనే వాళ్ళు ఏం చేశారంటే ఉపవాసం ఉండి, అపోస్తుల కార్యం 13లో ఉంటుంది, 13వ అధ్యాయంలో ఉపవాసం ఉండి వారి మీద చేతులుంచి ప్రార్థన చేసి పంపించారు. అందులో పౌలు, బర్నబా, లూకా వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు నేను ఒక ఆక్యుపంక్చర్ డాక్టర్ని. నేను ఆక్యుపంక్చర్ నేర్చుకోకుండా ఏదో మా సారు కొన్ని పాయింట్లు చూసుకొని నేను సూదులు తీసుకొని నేను పాయింట్లు గుస్తే అది కరెక్టా? లేకపోతే నేను మా సార్ దగ్గర తర్ఫీదు పొంది మా సార్ నన్ను టెస్ట్ చేసినప్పుడు ఆయన పెట్టే పరీక్షలు నేను నెగ్గినప్పుడు నేను ట్రీట్మెంట్ చేయటం కరెక్టా? మా సార్ దగ్గర తర్ఫీదు పొందాలి, ఆయన నాకు ఇచ్చిన పరీక్షలో నేను నెగ్గిన తర్వాతనే ఈయన సెలెక్ట్ అయ్యిండు, ఈయనతో వైద్యం చేసుకోండి అని ఒక సర్టిఫికేట్ ఇచ్చినప్పుడే నేను వైద్యం చేస్తే బాగుంటుంది. అది లేకపోతే అట్లా చేయకుండా నేను చేస్తే ఏమవుతుంది? సభ్య సమాజానికి మోసం చేస్తున్నట్టు అవుతుంది. అట్లనే మనం ఖచ్చితంగా బైబిల్ ట్రైనింగ్ చేయాలి. మా అయ్యగారు ఎవరైతే ఉన్నారో నాకు బాప్తిజం ఇచ్చి దేవుళ్ళ ఆయన కూడా బైబిల్ ట్రైనింగ్ చేయలే. మా సంఘంలో బైబిల్ ట్రైనింగ్ చేయాలంటే అసలు ఒప్పుకోరు. బైబిల్ ట్రైనింగ్ చేసిన వ్యక్తిని ఒక పిచ్చోన్ లెక్క చూస్తారు, ఏదో పోగొట్టుకున్న లెక్క చూస్తాడు. అక్కడ కొన్ని ఏమైనా డౌట్లు అడిగినాం అనుకోండి, ఆ డౌట్లు చెప్పారు వాళ్ళు. బైబిల్లో ఒక రకంగా ఉంటే వాళ్ళు ఒక రకంగా జీవిస్తారు, మళ్ళీ స్వస్థతలు విడుదలలు జరుగుతూ ఉంటాయి. అందుకే నేను అక్కడ నుంచి బయటికి వచ్చి ఒక దగ్గర ట్రైనింగ్ చేసి కొన్ని విషయాలు నేను నేర్చుకొని తర్వాత దేవుని దగ్గర కొన్ని విషయాలు తెలుసుకొని కొన్ని పుస్తకాలు చదువుకొని అట్లా ఏం చేసినాను అంటే నాకు ఏదో ఒక సర్టిఫికెట్ ఉండాలి, లేకపోతే నేను పబ్లిక్ని మోసం చేసినట్టు అయితే. ఎవరైనా అడుగుతారు నీకు సర్టిఫికెట్ ఉంది బ్రదర్ అంటే ఏమంటారు? మేము ఏదైతే బైబిల్ ట్రైనింగ్ ఏదైతే చర్చిలో ఉన్నామో అక్కడ వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చిరు, కానీ ఆ సర్టిఫికెట్ పనికిరాని సర్టిఫికెట్ అనమాట. ఈయన ట్రైనింగ్ చేసిండు అనే సర్టిఫికెట్, ఈయన ఏం కోర్సు చేసిండు అని చెప్పి లేదు. ఇప్పుడు మన పిల్లోడు చదువుకున్నాడు అంటే ఏం చదువుకున్నాడు అని అంటారు. 10th చదివిండో, ఇంటర్ కోర్సు చేసిండా, డిగ్రీ కోర్సు చేసిండా అని చెప్పి సర్టిఫికేట్ ఇస్తాడు. అట్లా కాకుండా ఈయన చదువుకున్నాడు అని సర్టిఫికేట్ ఇస్తే ఎట్లుంటుంది? అట్లా నేను బాప్తిజం తీసుకున్న చర్చ్ అలాంటి సర్టిఫికేట్ ఇచ్చారు, ఈయన బైబిల్ ట్రైనింగ్ కంప్లీట్ చేసిండు అంతే. నేను తర్వాత మళ్ళీ పెంతెకోస్టల్ ఆ చర్చిలో ఉండి అక్కడ ట్రైనింగ్ చేసినప్పుడు ఆయన బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ సర్టిఫికేట్ ఇచ్చాడు. అంటే పాస్టర్ ట్రైనింగ్లో ఈయన డిగ్రీ పూర్తి అయ్యింది. ఇప్పుడు రెండోసారి కూడా నేను అక్కడ ట్రైనింగ్ చేస్తే నాకు MTH ఇస్తారు, మూడోసారి చేస్తే నాకు PhD సర్టిఫికేట్ ఇస్తాడు. పైసలు పెడితే కూడా సర్టిఫికేట్ వస్తుంది, కానీ నాకు నాలెడ్జ్ రాకపోతే వేస్ట్ అయిపోతుంది కదా. అట్లా నాకు ట్రైనింగ్ లేక, నాకు సర్టిఫికేట్ లేక, నేను చెప్తున్న వాక్యం కరెక్టో రాంగో అర్థం కాక, నాకు వచ్చే ప్రశ్నలకి నాకే జవాబులు నాకు తెలియక చాలా ప్రాబ్లం ఫేస్ చేసి
చాలా రోజులు ప్రార్థన చేస్తే బైబిల్ ట్రైనింగ్ చాలా చూస్తే 17,000 18,000 అక్కడే పోయి నేర్చుకోవాలి ఎన్నో ఉండే. అయితే యూట్యూబ్లో మా సార్ది చూసి ఇంకొక అన్న ఆశీర్వాదం అన్నట్టు ఆయన ఆ టైంలోనే ఫోన్ చేసిండు. ఆయన కూడా ఇట్లనే సేవ చేస్తూ ఉంటావు, నీకు అసలు సర్టిఫికేటే లేదు, నువ్వు పాస్టర్వే కాదు, నువ్వు ఎట్లా సేవ చేస్తున్నావు అని ఒకటి ప్రశ్నించిండు. ఆయన బాగా రోషంతో నాకు ఫోన్ చేసి ఆయన నా ద్వారానే సేవలో వచ్చిండు. శాంసన్ మరి ఇట్లా చెప్తున్నారు, ఎక్కడైనా బైబిల్ ట్రైనింగ్ చూడు అంటే, అన్న ఒక లింక్ పెడతాను, ఒకసారి వాళ్ళతో నువ్వు మాట్లాడు అంటే ఈయన మాట్లాడిండు. నాకు చెప్పిండు ఇట్లుందంటే, ఇంకేముంది మన ఇద్దరం చేద్దామని చెప్పి మేము ఇద్దరం పోయి అక్కడ మాట్లాడి డిసెంబర్లో వెళ్తే జనవరి 5th నుంచి మీరు వచ్చేయండి అని చెప్పారు. జనవరి 5th రోజు నేను వెళ్ళాను. మా అయ్యగారు చూసి నేను ఎక్కడ చూసినాను అన్నాడు. ఆయన జనరల్గా చాలామంది అంటారు మిమ్మల్ని ఎక్కడ చూసినా వేడినో కనబడ్డారని. నేను ఏం చెప్పలేదు. మీరు పాస్టర్ గారా అంటే అవును సార్. ఎందుకు? ఆయన సరే అని చెప్పి వాక్యం కొద్దిసేపు చెప్పిన తర్వాత లాస్ట్లో అందరికీ అడిగిండు, బైబిల్ ట్రైనింగ్ చేయాలన్నా చేయకూడదా, మీకు ఏం అర్థమైంది అని అంటే అందరూ నాకు చేయాలనిపిస్తుంది ఏమేమో చెప్తే నేను చెప్పిన, మనం ఒకరికి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అంటే, మనం ఒకరికి నేర్పించాలంటే ఫస్ట్ మనం ఎడ్యుకేటెడ్ అయి ఉండాలి, మనం నేర్చుకునే ఉండాలి. మనకే ఎడ్యుకేషన్ లేకపోతే మనం ఎట్లా చెప్తాం సార్ అంటే ఆయన షాక్ అయిపోయాడు. ఒకటేసారి ఫుల్ హ్యాపీ అయిపోయాడు. వావ్ అందరు క్లాప్స్ కొట్టండి అన్నాడు. నేను లాస్ట్ బెంచ్లో కూర్చున్నాను అనమాట. అందరు నన్ను చూసిరన్నమాట, ఎవరు అబ్బాయి ఆన్సర్ ఇచ్చిందని. మీరు చెప్పింది 100% కరెక్టు. మనకి ఎడ్యుకేషన్, మనకు తర్ఫీదు లేకుండా మనం వేరే తర్ఫీదు చేయలేం. మీరు చాలా బాగా చెప్పారు అన్నాడు. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఇట్లనే బైబిల్ ట్రైనింగ్ గురించి చెప్పి మళ్ళీ ఇప్పుడు నేను మీకు ఎట్లా డౌట్ అడుగుతా అట్లా డౌట్ అడిగాడు. మీకు ఏం అర్థమైంది ఈ క్లాస్ ద్వారా అంటే, సార్ నేను ఇన్ని రోజులు పరిచయం చేస్తున్నా కానీ నాకు బైబిల్లో ABCD కూడా తెలియదని అర్థమైంది అని చెప్పిన. నాకు అర్థమైంది నేను చెప్పిన. మళ్ళీ దానికి బాగా సంతోషపడ్డాడు. మళ్ళీ క్లాప్స్ అన్నాడు. కరెక్ట్ బ్రదర్, మీరు చాలా బాగా చెప్పారు అని చెప్పి. అంటే అరే ఈయన జెన్యూన్గా వచ్చిండు. సర్టిఫికేట్, చాలామంది సర్టిఫికేట్ కోసం వస్తారు అక్కడ, ఎందుకంటే ఆ ట్రైనింగ్ సర్టిఫికేట్ చాలా వాల్యుబుల్. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారిని తీసుకోండి, స్టీఫెన్ పాల్ గారిని తీసుకోండి, ఐజాక్ బ్రదర్ని తీసుకోండి, రాజశేఖర్ గారిని తీసుకోండి, పెద్ద పెద్ద దైవజనులు అందరు తలకాయ మీద మా అయ్యగారు చేయబడ్డది అనమాట. చాలా స్ట్రాంగ్. ఆయన ఓన్లీ దేవుడు ఆయనని సేవకులను తయారు చేసే వరం ఇచ్చిండు ఆయనకి. అయితే నన్ను చూసి ఆయన అరే ఈయన నాలెడ్జ్ కోసమే వచ్చిండు, సర్టిఫికేట్ కోసం కాదు అని చెప్పి నన్ను బాగా ఇష్టపడేటోడు. నన్ను బాగా శాంసన్ అన్న అని పిలిచేటోడు, శ్యామ్ అని చెప్పి పిలిచేటోడు. 8 నెలలు చాలా అలా తర్ఫీదు పొందుకొని ఆయనకి ఏం డబ్బులు ఇవ్వలేదు నేను. అప్పుడు కరోనా టైంలో చాలా కష్టంతో అక్కడ నేర్చుకున్నాము. సర్టిఫికేట్ నాకు శ్వేత సిస్టర్కి సర్టిఫికేట్ ఇచ్చారు. అక్కడి నుంచి ఆయన చెప్పాడు, ఈ నూనె రాసి అభిషేకం చేసిన తర్వాత మీరు ఎక్కడి నుంచి ఎటో వెళ్ళిపోతారు, మీరు చాలా విషయాలు నేర్చుకుంటారని చెప్పిండు. నేను లైట్ తీసుకున్నా. ఆయన తల మీద చేపెట్టి ప్రార్థన చేసిన తర్వాత కథం లైఫే చేంజ్ అయిపోయింది. నా టీచింగ్ స్టైల్ చేంజ్ అయింది, నా థింకింగ్ ప్యాటర్న్ చేంజ్ అయిపోయింది, బైబిల్లో బాగా డెప్త్గా వెళ్ళటము స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు అదే ట్రైనింగ్ ఇంకా అంతకుముందు ఇంకా కొన్ని రోజుల ముందు నేను అప్పుడే చేసి ఉంటే ఇంకా ఎక్కడో ఉండేటోని నేను. లైఫ్లో ఏదో ఒక నాకు దేవుడు సమయం ఇచ్చింది కాబట్టి నేను చేయగలను. ఇప్పుడు నేను చేయలేను, ఎందుకంటే నాకు ఇప్పుడు సేవ బిజీ అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా బైబిల్ ట్రైనింగ్ చేస్తేనే వాక్యం ఏది ఎక్కడ చెప్పాలి, వాక్యం ఏది ఎక్కడ చెప్పకూడదు అప్పుడే మనకు తెలుస్తుంది. ఇప్పుడు చాలామంది ట్రైనింగ్ లేకనే ఒక సంఘంని ఫామ్ చేసుకొని ఆ సంఘంలో ఉన్న ఆడవాళ్ళని పాడు చేస్తున్నారు. లేదు అంటే ఆ సంఘంలో ఉన్న విశ్వాసుల్ని అప్పులు అడుగుతున్నారు, లేకపోతే తిడుతున్నారు, రాజకీయాలు నడుస్తున్నాయి. ఇవి ఎందుకు జరుగుతున్నాయి? ట్రైనింగ్ లేదు అక్కడ. ట్రైనింగ్లు ఇవన్నీ చెప్తారు. సంఘం అంటే ప్రభువు యొక్క శరీరము. సంఘస్థులను ప్రతి వ్యక్తిని ప్రభు శరీరం లెక్క చూడాలి. వారి పట్ల చాలా గౌరవంతో, చాలా ప్రేమతో, చాలా డెలికేట్తో వాళ్ళతో మీరు ఉండాలి. ఇవన్నీ కూడా ట్రైనింగ్లో నేర్పిస్తారు. ఇదేం తెలియక మనం సేవలో వస్తే ఎట్లా? మళ్ళీ తర్వాత నేను బెరాకాకు పోయినా, మనకు సరిపోతలే నాలెడ్జ్ ఇంకా తెలుసుకుందామని. అక్కడ కూడా కొన్ని కొత్త కోణాలు దేవుడు నేర్పించాడు. అది కూడా మీతో నేను కొన్ని పంచుకున్నాను. కొన్ని నాకు నచ్చలేవు, కొన్ని నచ్చినాయి పంచుకున్నాను నేను. అక్కడ కూడా నేను వెళ్ళకుండా నాకు అక్కడ పోను నీకు ఇక్కడ పోను నాకు అన్నీ తెలుసు అంటే
నూతిలో కప్పలకనే నేను ఉంటాను. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకటి ప్రవక్తలది కోర్స్ అనేది ఒకటి జాయిన్ అయ్యేది ఉంది. దానికి ఒక 8,000 10,000 కట్టాల. అది కట్టి ఆ బుక్స్ తెచ్చుకొని అది కూడా నేర్చుకుంటాను నేను. అందులోకెళ్ళి ఇంకా దేవుడు ఏదైనా కొత్తగా నేర్పిస్తే దాన్ని మళ్ళీ సబ్జెక్ట్ చేసుకొని దాని తర్వాత నేను ఏం చేస్తా అంటే ముందుకు పోతా. అట్లా మనము ట్రైనింగ్ తర్ఫీదు లేకుండా ఒక గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నట్టు గురువు లేకుండా మనం ఎప్పుడు కూడా ఏం చేయలేము. యేసయ్య ఉంటాడు, దేవుని యొక్క ఆత్మ ఉంటుంది, కానీ నేర్పేటోడు కూడా ఒకడు ఉండాలి. లేదు అని అంటే అంత రాంగ్ బోధలో పోయినా మనని కరెక్ట్ చేసేటోడు ఎవడు ఉండడు. దాని తర్వాత మనకంటూ ఒక ఆత్మీయ తండ్రి, ఆత్మీయ నాయకుడు ఉండాలి. అయితే నేను ఇప్పుడు మా అయ్యగారి దగ్గర నుంచి బయటకు వచ్చేసిన, మళ్ళీ ఆయన దగ్గర పోతే కుక్కను చూస్తాడు, తర్వాత నా ఇజ్జత్ తీసేస్తాడు, మళ్ళీ ఎలగొట్టేస్తాడు నన్ను. తర్వాత మా పాస్టర్ గారు ఎవరైతే ఉన్నాడో నాకు బైబిల్ ట్రైనింగ్ ఇచ్చిండో ఆయన దగ్గర ఉండి ఆయనను ఒక ఆత్మీయ తండ్రిగా అనుకుంటూ ఆయనకే కానుక ఇచ్చుకుంటూ ఆయనతో పాటు ఉంది సేవ చేద్దామని కూడా అనుకున్నాను. అది కూడా వర్కౌట్ కాలే. తర్వాత దేవుడు నాకు చెప్పింది ఏంటి అని అంటే, నువ్వు ఏ పాస్టర్ దగ్గర నువ్వు పోవద్దు, నువ్వు సొంతంగా నువ్వు నిలబడాలి, నేను నిన్ను వాడుకుంటా, వాళ్ళకంటే ఎక్కువ జ్ఞానం నేను నీకు ఇచ్చాను, ఏమని ఉంటే నువ్వు నాకు అడుగు, నువ్వు ఎవరి దగ్గర పోవద్దు. మొన్న కూడా ఒక పాస్టర్ గారి దగ్గర ఆయన కూడా చెప్పిండు, బ్రదర్ మీకు ఆత్మీయత అంటే లేరు కదా, మీరు నాతో ఉండండి, దశంభాగం నాకు ఇవ్వండి, ఇంకా తెలియని విషయాలు చాలా నేర్చుకుంటారు, మళ్ళీ నా దగ్గర ట్రైనింగ్ కూడా చేయండి అంటే ఓకే అని చెప్పినా నేను. సరే కరెక్టే కదా, మనం నేర్చుకుంటాం కదా అని. ఆయన బిహేవింగ్ చూస్తే మొత్తం కమర్షియల్ ఉన్నాడు ఆయన. అరే ఈయనతో ఉంటే నేను కూడా ఇట్లా ఉంటాను. ముందు దేవుడు నాకు చెప్పిండు, నువ్వు ఎవరితో కూడా కలవద్దు, ఏ పాస్టర్ దగ్గర పోవాలి కానీ వాళ్ళ సంస్థలను కలవద్దు అని చెప్పిండు. నీకు ఎవ్వరు చెప్పటం అవసరం లేదు, నీకంతా నేనే చెప్తా అని చెప్పాడు. ఇదంతా ఎందుకు ఇక మనకని చెప్పి దాంట్లోకి వెళ్ళి కూడా బయటికి వచ్చేసినాను. అంటే దేవుడు నాకు ఏదైతే చెప్పిండో అది నేను మీతో పంచుకుంటున్నాను. దేవుడు మీతో పలానా వ్యక్తిని మీరు ఆత్మీయ తండ్రిగా అనుకోండి, ఆత్మీయ నాయకుడుగా అనుకోండి అని ఒకవేళ దేవుడు మీకు చెప్తే ఆయన దగ్గర పోయి ఉండొచ్చు, అదేమీ తప్పేమీ కాదు. కాబట్టి ఖచ్చితంగా బైబిల్ ట్రైనింగ్ అనేది ఉండాలి. బైబిల్ ట్రైనింగ్ లేకపోతే మనము సేవ చేయలేము. మన వల్ల మనకేం తెలియదు, బైబిల్ ఎలా చదవాలి, మనకు వస్తున్న శోధనని ఎలా తట్టుకోవాలి, ఎలా జయించాలో మనకు తెలియదు. ఇంకొక విషయం ఏంటంటే మనలో ఉన్న ఆకలియే మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది. ఇప్పుడు నేను ఏదైతే దేవదూతల గురించి, మంత్రాల గురించి, చేతపొడి గురించి ఏదైతే చెప్తున్నానో, నేను ట్రైనింగ్ చేసిన మా సార్ ఒప్పుకోడు అవి. ఆయన ఒక వారం రోజులు మంత్రాలు, చేతపొడులు, దురాత్మలను ఒక సబ్జెక్ట్ పెడతాడు. దాంట్లో పెద్ద స్కాలర్ అనమాట. అసలు అవి లేవని ఒప్పుకుంటాడు ఆయన. మనని కూడా ఒప్పిస్తాడు. కానీ నేను అవన్నీ ఉన్నాను, ఒప్పుకుంటున్నా, నేను దాని మీద వాక్యం చెప్తున్నాను నేను. అంటే అక్కడ నేర్చుకునేవి కూడా దేవుడు నాకు చాలా విషయాలు నేర్పించారు. అట్లా దేవుడు కొంతమంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళి కొన్ని నేర్పిస్తాడు. అది నేర్చుకుని మనం తర్ఫీదు పొంది దేవుని రాకడకు మనం కొంతమందిని సిద్ధపరచాలి. ఇప్పుడు మీ అందరు కూడా సిద్ధపరచడానికి కూడా మెయిన్ అదే. నేను చెప్పింది మీరు నేర్చుకోవాలి. అది కాకుండా ఇంకెవరైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తే అక్కడ కూడా మీరు తర్ఫీదు పొంది అక్కడ కూడా నేర్చుకొని మిమ్మల్ని మీరు సెట్ చేసుకుంటే ఎవరు కూడా మిమ్మల్ని మోసం చేయకుండా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారు. మీరు అనేకుల్ని మీరు కాపాడుతారు. నేను ట్రైనింగ్ ఇచ్చిన, నేను బాప్తిజం ఇచ్చిన, అసలు నిన్ను ఎవడు సేవకురాలుగా గుర్తుపట్టాడు, నేనే నీకు ప్రేయర్ చేయమని చెప్పిన, నేనే పాటలు పాడమని చెప్పిన, నేను ప్రేయర్ చేస్తేనే నీకు అన్య భాషలు వచ్చినాయి, కాబట్టి నేను చెప్పిందే కరెక్టు, నా దగ్గరనే ఉండాలా, అట్లయితేనే అభిషేకం పని చేస్తుంది, లేకపోతే ఉత్తి కథ అవుతుంది. ఇవి కాదు. నేను ఎక్కడైతే బాప్తిజం తీసుకున్నానో మా అయ్యగారు చెప్పేటోడు, మీరు నా దగ్గరికి వెళ్ళిపోతే మీరు సేవ చేయలేరు, మీరు దయ్యాలు లెక్క లోకంలో తిరుగుతారని చెప్పిండు. మరి అది నా లోపల జరగలేదు. కొంతమంది లైఫ్లో జరిగింది అది. ఎందుకు అని అంటే వాళ్ళు దేవుని మీద డిపెండ్ అవ్వలేదు, ఆయన మీద డిపెండ్ అయిపోయారు. నేనేంది దేవుని మీద డిపెండ్ అయి ఉన్నాను. ఆయన ఉన్నా లేకపోయినా దేవుని మీద డిపెండ్ ఉన్నా కాబట్టి దేవుడు చాలా నేర్పించిండు. ఇప్పుడు అన్య భాషల గురించి, దాని తర్వాత నేను ఏదైతే చెప్పినానో బెరాకాలో అదే ఉంది. ప్రేయర్ వాక్ గురించి చెప్పిన, బెరాకాల ప్రేయర్ వాక్ గురించి కూడా ఉంది. కొన్ని నాకు తెలియని ఉండే, అక్కడ కొన్ని నేర్చుకున్నాను, కొంచెం తర్ఫీదు పొంది దేవుడు అది చెప్పిండు కూడా. దేవుడు ముందే నేనే నీకు తీసుకొస్తున్నా, నేనే నీకు నేర్పిస్తున్నాను. అట్లా దేవుడు మన జీవితంలో
ఎంతోమందిని పంపిస్తాడు. మన శత్రువులు కూడా మనకు అనేక పాఠాలు నేర్పిస్తాయి. మనకి కలిగిన గాయము మనకు అనేక నేర్పిస్తాయి. మనల్ని ఇబ్బంది పెట్టడం ఎన్నో దురాత్మలు మనకు చాలా పాఠాలు నేర్పిస్తాయి. ఆ దురాత్మల దాడి మనకు లేదంటే అసలు దురాత్మల గురించే తెలియదు. మనకు ఒకటి ఇబ్బంది పెడితేనే ఓహో లోకంలో ఇలాంటి వాడు ఉన్నాడా అని తెలుస్తుంది. అట్లా మనకి నేర్చుకునే స్వభావం ఉన్నప్పుడు మనం నేర్చుకోవాలి, బాగా తర్ఫీదు పొందాలి. అమ్మ తేజ గారి గురించి మనం చూస్తే ఆయన ఆయన నేర్పిస్తే నేర్చుకునే రకం కాదు. ఆయన ఏదో అనుకోకుండా ఆయన పైకి వచ్చేసిండు, ఇక నాలేక ఎవరు లేదు తోపు తురుము అని చెప్పుకొని వెళ్ళిపోతున్నాడు. కానీ ఒకరోజు నీరు గారిపోతుంది, ఏముండదు. ఇప్పుడు అమ్మ తేజ గారు మరి విజయప్రసాద్ రెడ్డి గారు తర్వాత దగ్గరకు వచ్చి ఆ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేసి వచ్చి ఉంటే నేనే పోయి అమ్మ తేజ పెద్ద గ్రేటు తోపు తురుము అని చెప్పేటోడిని. మరి ఆయన చేయలేకపోయాడు. ఈయన ఏమంటుండు, ఆయన చెయ్యకపోయినా ఆయన పెద్ద కించపరుస్తలేదు, దేవుని వాక్యం ఆయన లేదని ఆయన బాధపడుతున్నాడు. అది ఒక నిజమైన దైవజనుడి యొక్క లక్షణం. దైవజనులు చాలామంది చాలా మిస్టేక్లు చేస్తారు. తర్వాత ఎవరో ఒక గురువుల ద్వారా, వాక్యాల ద్వారా, కొన్ని పుస్తకాల ద్వారా వాళ్ళు మారిపోతారు. మారిపోయినప్పుడు ఆ మార్పు బైబిల్ పరంగా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి. ఈయన ఒక బైబిల్ బోధకుడుగా, ఒక టీచర్గా ఈయన లోపలనే తగ్గింపు లేదు అమ్మ తేజ గారికి. ఇంకా సభ్య సమాజం ఇప్పుడు షాలేం రాజు గారు ఉన్నాడు, ఆయన కూడా అంతే. ఆయన సిలువ బొట్టు పెట్టుమని చెప్పిండు. రాజశేఖర్ గారు వచ్చి, మదనపల్లి రాజశేఖర్ గారు అంటే చాలా పెద్ద దైవజనుడు. ఆయన వాక్యం చాలా డెప్త్లో చెప్తాడు. మదనపల్లి రాజశేఖర్ అంటే ఆయనకు కూడా మా సారే ట్రైనింగ్ ఇచ్చిండు. ఆయన ఇది తప్పు బ్రదర్, ఇది బైబిల్కు విరుద్ధంగా ఉన్నది అని అంటే ఆయన వయసులో సగం వయసు లేదు షాలేం రాజు గారికి. సిగ్గుందా, అది నువ్వు మాట్లాడటం కరెక్టేనా అని చెప్పి అందరి ముందర చెప్పిండు ఆయన. ఈయన షాలేం రాజు పేరు తీసి కూడా చెప్పలేడు. ఇట్లా కొంతమంది ఉన్నారని ఇండైరెక్ట్గా చెప్తే ఈయన డైరెక్ట్గా చెప్పేసిండు. అలాంటి దైవజనుల దగ్గర నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? వాళ్ళకి పెద్దగా ట్రైనింగ్ లేదు, ఎక్కడ ఏది చెప్పాలా ఈ ట్రైనింగ్ లేని వాళ్ళంతా కూడా ఇదే. వాళ్ళకి ఏంది అని అంటే ఎక్కడ ఏది మాట్లాడాలో తెలియక ఒక దైవజనునికి ఉండాల్సిన లక్షణాల వల్ల లోపల కనిపిస్తలేవు. ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్ చేయలేదు. ఎంత ట్రైనింగ్ చేస్తే అంత తర్ఫీదు వస్తుంది. అనేక సబ్జెక్టులు ఇప్పుడు మేము ఎక్కడైతే కాలేజీకి పోయినామో ఒక 20 సబ్జెక్టులు చెప్పిండు, దానికి 8 నెలలు అయింది. ఇప్పుడున్న ప్రెసెంట్ బ్యాచ్కి ఇప్పుడు 44 బ్యాచ్ నడుస్తుంది, 40 సబ్జెక్టులు చెప్తున్నారు. అంటే మేము వినేవి ఇంకా చాలా సబ్జెక్టులు ఉన్నాయి. హీబ్రూ గ్రీక్ కూడా చెప్తున్నారు. నాకు ఆ వినే అవకాశం లేదు. మా కాలేజీ దాదాపు 20 కిలోమీటర్లు, రోజుకి 100 రూపాయలు పెట్రోలు, పోనీకే 2 గంటలు అవుతుంది. సరే గంట సేపు అవుతుంది, పోయినకి రానికి 2 గంటలు అవుతుంది. లేకపోతే మళ్ళీ కాలేజీలో ఉండి ఆడ నేర్చుకొని వస్తుండే. పోనీ ఇప్పుడు అక్కడ పోయి నేర్చుకుందాము అని అంటే ఇంట్లో ఈ బాధ్యతలు ఇవన్నీ ఉండి నేను అప్పటికే చాలా ఇబ్బంది అయింది నాకు. 8 నెలలు రూమ్ రెంట్కి పైసలు కట్ట, మా నాన్న కొంచెం సాయం చేయటం, అట్లా ఏదో జరిగిపోయింది ప్రభు చిత్తంలో. ఇప్పుడైతే లేదు. ఒకవేళ ఇప్పుడు ఆ అవకాశం ఉంటే మళ్ళా చేస్తాను. తర్వాత ఇప్పుడు బీటీహెచ్ అయిన తర్వాత ఇంకొక పాస్టర్ గారి దగ్గర ఎంటీహెచ్ ట్రైనింగ్ ఉంది. ఇది ఇంకా డెప్త్ ఉంటుంది. ప్రభు చిత్తం అయితే ఈ సంవత్సరం కాకపోయినా వచ్చే సంవత్సరం అని ఒక 7, 8, 10, 15 వేలు 20 వేలు ఉంటుంది ఫీజు. అక్కడ కూడా జాయిన్ అయిపోతాను. శనివారమే ఉంటుంది అక్కడ క్లాసు. వాళ్ళు బుక్స్ ఇస్తారు. ఆ బుక్స్ అన్నీ చదివి తన ఆన్సర్స్ వెనకాల మనం రాసి వాళ్ళకి చూపించాలి. ఏమైనా డౌట్ ఉంటే వాళ్ళని అడగాలి. అదొక ట్రైనింగ్ అనమాట, ఎంటీహెచ్ అనమాట. దీనికంటే హయ్యర్ లెవెల్ ఉంటుంది. అంటే ఇక్కడ మనం నేర్చుకొని తర్ఫీదు పొందుతూనే సంఘం కట్టగలుగుతాం, లేకపోతే కట్టలేము. అమ్మ తేజ గారికి ట్రైనింగ్ లేదు, బైబిల్ నాలెడ్జ్ జీరో ఆయనకి. అందుకే ఆయన నిరూపించుకోలేకపోతున్నాడు. ఇప్పుడు నాకు బైబిల్ ట్రైనింగ్ ఉంది కాబట్టి ఇప్పుడు అపోస్తుల పిలుపులు ఉన్నాయి. ఇవి మా బైబిల్ కాలేజీలో నేర్పించలేదు. మొత్తం దాన్ని ఓన్లీ జస్ట్ మామూలుగా పరిశుద్ధాత్మ గురించి చెప్పారు అంతే, పిలుపుల గురించి చెప్పలేడు. నేను పిలుపుల గురించి కొన్ని పుస్తకాలు చదివి, బైబిల్ చదివి, కంపేర్ చేసుకొని దాని మీద నోట్స్ రాసుకొని రాత్రింపగా దాన్ని ధ్యానం చేసి నేను తెలుసుకున్నా. తర్వాత అదే సబ్జెక్టు మళ్ళీ మా ఎస్కే ఫ్రాన్సిస్ గారు చెప్పారు. నేను ఏ పుస్తకాలు రెఫర్ చేసినాను ఆయన కూడా అవే పుస్తకాలు రెఫర్ చేసి ఆయన కొంచెం ఇంకా డెప్త్గా చెప్పాడు. అది కూడా నోట్స్ నేను తెచ్చుకున్నాను. ట్రైనింగే చేయకపోతే నాకు తెలియకపోతుండే. ఇప్పుడు మా చర్చిలో, మా ఆత్మీయ తండ్రి దగ్గర చర్చిలో ఉన్నప్పుడు దానియేలు 70 వారాలు, అసలు ఆ 70 వారాల సబ్జెక్టే తెలియదు నాకు. దాని తర్వాత ప్రత్యక్ష గుడారము అనే సబ్జెక్టు గురించి చెప్పినా కదా,
అసలు ప్రత్యక్ష గుడారం అంటేనే తెలియదు నాకు. అసలు ఎప్పుడు ఆ పేరు కూడా వినలేదు. మా అయ్యగారు చెప్పలేదు, ఆయన ట్రైనింగ్ చేయలేదు కాబట్టి చెప్పలేదు. మేము బైబిల్ ట్రైనింగ్ పోయినప్పుడు ఆ ప్రత్యక్ష గుడారం గురించి చెప్పినప్పుడు పిచ్చోళం అయిపోయినా నేను, అరే ఇంత ఉంటుందా అని చెప్పి. అట్లా మనకి ట్రైనింగ్ చేస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు నేనైతే మీకు ఉన్న జ్ఞానం అంతా కూడా ఇవ్వటానికి రెడీగా ఉన్నాను. ఇంకా నేను ఇచ్చింది కాకుండా ఫర్దర్గా మీకు ఎవరైనా ఇంకా ఏదైనా నాలెడ్జ్ బైబిల్ ట్రైనింగ్ ఇస్తే వారి దగ్గర కూడా తర్ఫీదు పొందండి, నేర్చుకోండి. ఓకే సిస్టర్, మంచి డౌట్ అడిగారు, థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ కాన్ఫరెన్స్ ప్రేయర్ని మీరు దీవించండి ప్రభా. మరి ప్రశ్నలు ఉత్తరాల ద్వారా అనేక విషయాలు మీరు మాట్లాడినారు. మళ్ళీ వచ్చే వారం మేము అందరం కలుసుకునేలాగున్నాం. ఈ సమాచారం విశేషంగా అనేక మందికి అందులాగున మీరు సహాయం చేయమని, ఆత్మకార్యాలు జరిగించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తన ఒక పరిశుద్ధ ఆత్మ సహవాసం ముఖ్యంగా మీకు సదాకాలం తోడే నడిపించునుగాక, ఆమేన్. ఓకే, అందరికి ప్రైజ్ ది లార్డ్. రేపు పొద్దున 5 గంటలకు కలుసుకుందాం. రేపు పొద్దున 10 గంటలకి మనకి బైబిల్ ట్రైనింగ్ ఉంటుంది. రేపు దేవదూతల శాస్త్రం చెప్తాను. ఒక బుక్ పెన్ను పెట్టుకోండి, నేను ఏమైనా చెప్తే అక్కడ రాసుకోండి. తర్వాత టెక్స్ట్ బుక్ ఉంటుంది, ఎప్పుడైనా అది కొనుక్కుంటే దాంట్లోకి వెళ్ళి రేపు చెప్తాను దాంట్లో ఎన్ని సబ్జెక్టులు ఉన్నాయి, ఏ సబ్జెక్ట్కి ఏమేమి చెప్పాలి అదంతా కూడా చెప్తా. రేపు కొంచెం రాసుకోండి. రైట్, థ్యాంక్ యూ. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు చిత్తం అయితే రేపు పొద్దున 5 గంటలకు కలుద్దాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.